నమస్తే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? దిగ్విజయంగా 3 సంవత్సరాల ప్రపంచ యాత్రని ముగించుకొని 4వ సంవత్సరం ప్రపంచ యాత్రలో మనం అడుగుపెట్టాం. ప్రపంచ పటంలో భారతదేశం నుండి తెలుగునాట ప్రపంచ యాత్రికుని చరిత్ర పుటల్లో నిలిచిపోయే రోజని చెప్పాలి. ఓకే, పెళ్ళి, ఇల్లు, ఇండియాకి రావడం చెప్పే ముందు మీకు ఒక మాట ఇచ్చాను. ఆ మాట ఏదో ఇప్పుడు చూడండి. శివుని చేతిలో త్రిశూలం, ఇంద్రుని చేతిలో వజ్రాయుధం, శ్రీకృష్ణుని చేతిలో సుదర్శన చక్రం, ఈ ప్రపంచ యాత్రికుని చేతిలో భారతీయపు రాజముద్ర. మాట ఇస్తున్నా, దేశం ఏదైనా, ఖండం ఏదైనా, ప్రాంతం ఏదైనా, భాష ఏదైనా, మనుషులు ఎవరైనా, దిక్కులు పెళ్ళగిళ్ళ సప్త సముద్రాలు ఉప్పొంగిన, పంచభూతాలు సహకరించినా సహకరించకపోయినా తొడకోటి మీసం మేలేసి చెప్తున్నా, తెలుగుడి పౌరుషాన్ని, భారతీయుడి సత్తాన్ని దిశ 197 దేశాల్లో 7 ఖండాల్లో సప్త సముద్రాల్లో చాటి చెప్తానని మనసావాచత్రకను శుద్ధిగా ప్రమాణకం చేస్తున్నా. ఎలా ఉందండి డైలాగ్? మళ్ళీ వినాలనిపిస్తుందా? డైలాగ్ డెలివరీయే కాదు, ఇచ్చిన మాట మీద నిలబడ్డాను. ఓకే, ఇప్పుడు క్రిస్టోఫర్ కొలంబస్, వాస్కోడి గామా చరిత్రలను మించిపోయే తెలుగుడి ప్రపంచ యాత్రకు నాన్ వేసిన చరిత్ర 3 సంవత్సరాల ప్రపంచ యాత్ర. నా భూతో నా భవిష్యత్తు చాలా అద్భుతం, చాలా ట్విస్టులు, చాలా డ్రామాలు. ఈ 3 సంవత్సరాలు ఏం జరిగింది 1,00,000 మందికి మాత్రమే తెలుసు ఈ 3 సంవత్సరాలు ఏం జరిగిందో. సో మిగిలిన 20 లక్షల మందికి తెలియదు కాబట్టి టక చెప్పుకుంటూ పోతాను, మీరు ఊకొట్టండి. ఓకే, ఫస్ట్ అయితే వీడియోకి లైక్ కొట్టి పూర్తిగా ప్రపంచ యాత్రకు 3 సంవత్సరాల ఈ తెలుగు యాత్రని ఎంజాయ్ చేయండి. సో ముందుగా నా పరిచయం చెప్పేసుకొని 3 సంవత్సరాల ప్రపంచ యాత్రని ఎంజాయ్ చేద్దాం. సో మీ అందరికీ తెలుసు, నా పేరు అన్వేష్, నేను ప్రపంచ యాత్రికుని. పేరుకి తగ్గట్టుగా అందరూ చిన్నప్పటి నుంచి ఏం అన్వేషిస్తున్నావురా అంటే దేవుణ్ణి అని చెప్పేవాడిని, ప్రపంచాన్ని ఏదో చెప్పేవాడిని. కానీ ప్రపంచాన్ని తిరగాలనేది కోరిక, మీ అందరికీ తెలుసు. సో దానికోసం ఏం చేయాలని ఆలోచిస్తే చదువుకోవాలని ఉంది. సో అది ప్రపంచ యాత్రలో అంటే టూరిజం ట్రావెలింగ్లోని మాస్టర్స్ చేశాను, పోస్ట్ గ్రాడ్యుయేషన్. సో చేశాక చదువుకున్న దానికి తగ్గట్టుగానే జాబ్ కూడా నాకు టూరిజం ట్రావెలింగ్లోనే వచ్చింది. సో అమెరికాలో జాయిన్ అయ్యాను, ఫ్రీగా 54 దేశాలు అయితే తిరిగేశాను. సో నేను తిరిగింది తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎందుకు చూపించకూడదని ఒక ఉద్దేశంతో 2019 అంటే కరోనాకి ముందు సో ఛానల్ పెట్టాను, నా అన్వేషణ అన్న ఛానల్. వీడియోలు అప్లోడ్ చేస్తూ వచ్చాను. అంటే రెగ్యులర్గా కాదంటే జాబ్ చేసుకోవాలి కాబట్టి అమెరికాలో షిప్లో పనిచేసేవాడిని. సో ఆ షిప్ ప్రపంచ దేశాలు అన్నీ తిరుగుతుంటాను, నేను షిప్తో పాటు తిరుగుతుంటాను. సో పని చేసుకోవాలి, వీడియోలు చేయాలి, తిరగాలి. సో కొంచెం టైం ఉండేది. వారానికి నెలకి 3-4 అప్లోడ్ చేసేవాడిని అంతే. సో అలా వెళ్తుంది, బాగానే వెళ్తుంది. సో మన అందరికీ తెలిసింది, తల్లి మాత వల్ల కరీనా తల్లి వచ్చింది 2000. సో కరీనా తల్లి రావడం, సో మొత్తం ప్రపంచం అస్తవ్యస్తం అయిపోయింది, అతలాకుతలం అయిపోయింది. నా భవిష్యత్తు కూడా అతలాకుతలం అయిపోయింది. నాకు ఆల్రెడీ మ్యారేజ్ సెట్ అయ్యాక నేను అమెరికా వెళ్ళాను. సో ఆ మ్యారేజ్ నాకు క్యాన్సిల్ అయ్యింది. మనం ఈ కరోనా వల్ల జాబ్ పోయింది అనుకొని వాళ్ళు క్యాన్సిల్ చేస్తారు. అది మన ఏది జరిగినా మన మంచి గురించే అనుకోండి. సో నేనేంటంటే ఇండియా వచ్చాక ప్రపంచ యాత్ర చేద్దాం అని అంటే జాబ్ పరంగా తిరగలేకపోతున్నాను, చూపించలేకపోతున్నాను. బాగా చూపించాలంటే జాబ్ వదులుకోవాలని నేను అనుకున్నాను. అంటే కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్నాను. కానీ అంతలో మనకి అనుకున్నదే జరిగింది, అదంతా అయిపోయింది. సో ఇంత గెలిచి రచ్చగెలాలి. ఏదైనా ముందు ప్రపంచాన్ని ఏలాలి అంటే ముందు మన ఇంట్లో ఏముందో చూసుకోవాలి కదా. సో ఎంత గెలిచి అని ఇండియా అంతా మా స్నేహితుల సహాయంతో ఆల్ ఇండియా ట్రిప్ మొత్తం అంతా ఇండియా అంతా మనం చోటా చార్ధామ్ యాత్ర ఏంటి, బడా చార్ధామ్ యాత్ర ఏంటి, అబ్బా నా భూతో నా భవిష్యత్తు కానీ మొత్తం టెంపుల్ ఏంటి, పుణ్యక్షేత్రాలు ఏంటి, మొత్తం అన్నీ తిరిగేసి అన్నీ అయిపోయాక ₹1,00,000 లాభం వచ్చింది యూట్యూబ్. అప్పుడే వీడియోలు చేస్తున్నాం. అప్పుడప్పుడే 10,000, 5,000, మహా 500, 600 వస్తుంది ఒక వీడియోకి. అప్పుడులో అంత వచ్చేది కాదు. ఎలాగో పెళ్లి పెటాకలు అయ్యింది, ఇంక చేసేది ఏం లేదు. ఒంటికే సొంటుకొమ్ము గారిని, ఏక నిరంజన్ గారిని ప్రపంచ యాత్ర చేద్దాం, ఏం బతికి ముందు ఇక్కడ ఏది పేకాలని చెప్పి సిగ్గుచేటు లోకులు కాకులు పొడి చేస్తున్నారు. పెళ్లి క్యాన్సిల్ అయిందట, చుట్టాలు మెంటల్ టెన్షన్ ఎక్కువైపోయి అమెజాన్లో చూస్తున్నారు కదా, బ్యాగు ₹1,200. అమెజాన్లో 1,200 బ్యాగు, చెడ్డీలు 2 చెడ్డీలు, మచ్చో చెడ్డీలు. తర్వాత ఆ యెల్లో కలర్ టీషర్టు, బ్లూ కలర్ టీషర్టు, బ్లాక్ కలర్ ప్యాంట్, మొత్తం అంతా తిప్పి కొడితే ఒంటి మీద ₹5,000 సామాన్ లేదు. అంటే పాత బొక్కు ఫోన్ పెట్టుకొని అమ్మ నాన్న కాలుకు దండం పెట్టి 3 నెలలు ప్రపంచ యాత్ర సిద్ధం చేశాను, ఎలాగెళ్ళాలి ఏం చేయాలి అనేసి. ఈ 3 నెలల్లోనే ₹1,00,000 నేను 40,000 తినేసాను, 30,000 తినేసాను. ఇంకా నా దగ్గర ఏం లేదు. బ్యాంక్ బ్యాలెన్స్ గట్టిగా కొడితే టికెట్లు అన్నీ పోయి 50,000 ఉంది. 50,000 ఏ నమ్మకంతో 50,000తో ఈ ప్రపంచ యాత్ర మీద దండయాత్ర చేసావంటే అప్పటికి నాకు నికాసైన కత్తి లాంటి డైమండ్స్ అయినా చెప్పాలి 1,00,000 సబ్స్క్రైబర్లు ఉండేవారు.
ఆ సబ్స్క్రైబర్లు నేను ఛానల్ని ఎప్పుడు నేను సబ్స్క్రైబ్ చేయమని అడగను, ఎప్పుడూ అడగను. మీరు చూసుకోవచ్చు, ఎన్ని వీడియోలైనా చెక్ చేయండి, అడగను. ఎప్పుడో 3 వస్తేనే తప్ప ఎప్పుడో అమావాస్యకో పన్నుగా ఎప్పుడు అడగను. సో అడగకపోయినా 1,00,000 మంది నాకు సబ్స్క్రైబర్లు అయ్యారు. సో వాళ్ళు ఉన్నారన్న ధైర్యంతో మంచి 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 పొటెన్షియల్ ఉన్న సబ్స్క్రైబర్లు, ఎందుకంటే మంచి వీడియోలు పడ్డాయి అప్పుడు, మంచి సబ్స్క్రైబర్లు వచ్చారు ఆల్ ఇండియా ట్రిప్తోని. సో వాళ్ళు ఉన్నారనే ధైర్యంతోనే అడుగు ముందుకేసాను. అమ్మ నాన్నలకు దండం పెట్టి, నాకు ఆంజనేయ స్వామి అంటే ఇష్టం, మా ఊళ్ళో ఆంజనేయ స్వామి బొట్టు ఇస్తారు, ఆ బొట్టు పెట్టుకొని, పాత బట్టలే, కొత్త బట్టలు ఏం లేవు, పాత బట్టలు ఎక్విప్మెంట్స్ కూడా లేవు, ఆ ఐఫోన్, ఆ బుక్ ముందు ఐఫోన్ పట్టుకొని ప్రపంచ యాత్ర ఇథోపియాకి మొదలుపెట్టాను. ఎందుకంటే ఆఫ్రికా ఎందుకు చూసుకున్నానంటే నా దగ్గర ఉన్న 60,000తో ఇంకే దేశం సరిపోవట్లేదు. ఆఫ్రికా అయితే ల్యాండ్ బార్డర్లు, లిఫ్ట్లు అడుక్కొని తినుకొని వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ఆఫ్రికా చూస్ చేసుకున్నాను. అనుకున్న ప్రకారమే ఇథోపియా దేశాన్ని ఎంచుకున్నాను. ఆఫ్రికాలోని మానవుని సృష్టి, మానవుని పుట్టుక అన్నీ అక్కడే, కాఫీ పుట్టుక ఇథోపియాలోనే జీవం పోసుకుందని చెప్పి అక్కడ ఉన్నాయి, సైన్స్ గట్టా ఉంది. ఏ కోతి నుంచి అయితే వచ్చామో ఆ కోతి లూసీ అక్కడే ఉంది మ్యూజియంలోని. సో ఇథోపియాకి స్టార్ట్ చేశాను. ఆ ఫ్లైట్ టికెట్లు అన్నీ బుక్ చేసుకున్నాను, అన్నీ అయిపోయి వెళ్ళాను. సో ఫస్ట్ ఇండియా మన విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి ఒక 1,500 లాడ్జ్లో మొత్తం 2,000కి వచ్చేయింది. ఆ వీడియో అప్లోడ్ చేస్తే 800 వచ్చింది. నీ అమ్మ ట్రైన్ ఛార్జీలు రాలేదని చాలా తిట్టుకున్నాను. పోనీలే చూద్దాంలో ఇంకేముంటుందని ఫ్లైట్ టికెట్, ఫ్లైట్ మహా 30,000 ఆ ఇథోపియాకి. ఆ ఫ్లైట్ వీడియో అప్లోడ్ చేసిన దానికి కూడా అలాగే వచ్చింది. అమ్మ ఫ్లైట్ ఛార్జీలు కూడా రాలేదని చెప్పి చాలా డిసప్పాయింట్లో ఉన్నాను. ఆఫ్రికాలో అడుగుపెట్టాను. మా అమ్మకు ఫోన్ చేసింది, ఇది పరిస్థితి అమ్మ, అవతేసిన తాత వీటి సరి మనకి చూస్తున్నట్లు 60,000 ఉన్నాయి, ఇంకెలా అంటే, నాన్న ఎంతవరకు తిరుగుతావో తిరుగు, ముత్తూట్ ఫైనాన్స్ ఉంది, మనకి డబ్బు బంగారం ఉంది, తాకట్టు ఎట్టేద్దాం, తాకట్టు ఎట్టి డబ్బులు ఇద్దాం, ఏముంది నువ్వు మళ్ళీ అమెరికా వెళ్తావు, వెళ్ళవా, నువ్వు సంపాదించవా, ఇదంతా నువ్వు అంటే నేనేం సంపాదించలేదు, బంగారం అవి కొన్నాను ఈ 6 సంవత్సరాలు అమెరికాలో పనిచేసి. సో ఉన్నాయి కదా అన్నది, కరోనా కదా వెళ్ళాను. మనకి మా అమ్మ ఇచ్చిన విల్ పవరును స్టామినాతోని ఇంకా మనం ఆఫ్రికా మీద కొట్టాం. ఆఫ్రికాలోనే అసలు భయంకరమైన, మొత్తం ఆఫ్రికా కాంటినెంట్లోనే ఆ భయంకరమైన ముర్సీ ట్రైబ్, వాళ్ళు చంపేస్తారు. ఆ రూడు వాళ్ళకి వెళ్ళడానికి $400, అంటే నా దగ్గర ఉన్న 60,000లోనే సగం డబ్బులు వాళ్ళే తీసేసుకుంటారు. ఎలా రా దేవుడా అనుకొని పోతే పోనీలే, మా అమ్మ వస్తానన్నది కదని చెప్పి వెళ్ళాను. $400 ఖర్చు పెట్టుకొని, అంటే 4 ఏళ్ళు 32,000 ఆ ట్రైబ్కి వెళ్ళడానికి ఖర్చు పెట్టుకున్నాను. వెళ్ళాను, వీడియోలు చేశాను, సూపర్ డూపర్ హిట్, బంపర్ హిట్. కాకపోతే డబ్బులు ఇవ్వడానే పెట్టారు, ఎందుకంటే వాళ్ళకి బట్టలు లేవు. బట్టలు లేకపోతే అమ్మ ఇదేట్రా మళ్ళీ ఎలాగని చెప్పి అవన్నీ వీడియోలు మళ్ళీ డిలీట్ చేసేసి ఆ బట్టలు లేని వాళ్ళకి బ్లర్ వేసి అప్పుడు రిలీజ్ చేశాను. హిట్ అయ్యింది, డబ్బులు వచ్చాయి, మన పెట్టిన దానికి వస్తాయి రిటర్న్. నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది ఇంకా. సో ఇప్పుడు ఎక్కడ అసలైన ట్విస్ట్ మీ అందరికీ తెలుసు, యూట్యూబ్ కరోనా టైంలోని యూట్యూబ్లో ఒక మాఫియా, అంటే మాఫియా అని కాదు కానీ ఒక కార్పొరేట్ కంపెనీలు ఉండేవారు. అఫీషియల్గా ఉండేవారు, అన్అఫీషియల్గా ఉండేవారు. ఆ కార్పొరేట్ కంపెనీలు ఏం చేసేవారు అంటే, కొంత క్రియేటర్లను తీసుకొని వాళ్ళు జాయిన్ చేయించుకొని సో వాళ్ళతోని చాలా చేసేవాడు. అంటే కార్పొరేట్ అంటే సిస్టమ్లు, ల్యాప్టాప్లు, కంపెనీలు, అబ్బా చాలా ఉంటుంది. ఫేక్ వ్యూస్, బాట్లు, రోబోట్లు, ఫేక్ కమెంట్లు, డప్పు బ్యాచ్లు, చాలా ఉన్నాయి బాబు. సో అవి మనకు ఉంటాయని తెలియదు అప్పటికి. బీఎస్సీ కంప్యూటర్స్ చేసినా అవి ఉంటాయి నాకు తెలియదు. సో ఆల్రెడీ ఆఫ్రికాలో ఒక కార్పొరేట్ క్రియేటరు ఒక 150 రోజులుగా దందా నడుపుతున్నాడు. 150 రోజులుగా ఆఫ్రికా తిరిగి మంచి డబ్బులు సంపాదించుకుంటున్నాడు, అంతా బాగుంది. సో నేను ఆఫ్రికాకి అడుగు పెట్టానని చెప్పి వాళ్ళు నా మీద ఆన్లైన్ దాడి, అంటే మనుషులు కనబడరు కానీ దాడి ఉంటుంది, మనిషి మీద దాడి ఉంటుంది. అది మనం మనుషులేమో అనుకొని భ్రమ కలిగి నిరుత్సాహకు గురైపోయి ఆత్మహత్యలు గట్టా చేసుకోవడానికి కొత్త క్రియేటర్లు పూనుకుంటారు. సో నేను కూడా అది ఫేస్ అయ్యాను, చాలా డిప్రెషన్కి లోనయ్యాను. అసలు ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నంత స్టేజ్కి వెళ్ళిపోయాను. దానికి తోడు నాకు అర్థమైపోయింది, నిండా ములిగినాక ఇంకా చలేటర్ అని చెప్పి ముందుకు వెళ్ళాను. ఆ యుద్ధం చేసుకుంటూనే వీడియోలు చేసుకుంటూ ఉన్నాను. మంచి పని చేసినప్పుడు దైవం, ప్రకృతి అన్నీ సహకరిస్తాయి. ఏమైందంటే ఆ యుద్ధంలోని నేను గెలకపోవచ్చు కానీ దేవుడు వాళ్ళకి ఇది చేశారు. వాళ్ళ నాన్నగారికి, ఎవరైతే నన్ను ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ నాన్నగారికి గుండె హార్ట్ అటాక్ తెప్పించారు. ఆయన మొత్తం దుకాణం సర్దుకొని ఆఫ్రికా నుంచి వెళ్ళిపోయాడు. సో మొత్తం బాగానే ఉంది అంతా. సో అప్పుడు మనం ఆ ఇథోపియన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని ఈ గొడవలతోనే చేసుకొని సోమాలియా ఆ పరిసర ప్రాంతాలకు వెళ్ళాం. సముద్రపు దొంగలు వెళ్ళాము, బాగానే ఉంది, పర్వాలేదు. ఒక మోస్తారుగా రిస్కీ ప్లేసు వెళ్ళాను.
మరి ఇంక తెగించేసాను, ఇంకా తగ్గించేసాక ఇంకేం చేయలేదు. అలాగే దేవుడు ఉన్నారు, అలా రోడ్ల మీద వెళ్ళిపోరే కాలు చంపేస్తారా అని ఆ బోకలే. అక్కడ కూడా నాకు డబ్బులు ఇవ్వమని చెప్పి ఒక పోలీసు గెన్నతో ఇక్కడ పెట్టాడు, కాల్ చేస్తాను డబ్బులు ఇవ్వకపోతా అన్నారు. కాల్ చేసుకోరా బాబు, నా దగ్గర లేవురా బాబు, ఉంటే ఇస్తాను, నా దగ్గర లేవురా అంటే బెదిరించారు. ఒక్క ఫోన్ తప్ప నాది పోలీసు తప్ప. అక్కడ పోలీసులు పిచ్చోళ్ళలాగా ఉంటారు, మత్తు పదార్థాలు తినుకుంటూ. డబ్బులు లేవన్నా కాల్ చేస్తాను, కాల్ చేయరా బాబు నా దగ్గర లేవురా అంటే ఇంకా నా బాధ చూసి ఆడే కూర్చోబెట్టి టీయే అవి ఇప్పించి ఆడి దగ్గర ఉన్న టీయే బిస్కెట్లు ఇచ్చారు. సో అలాగా జరిగింది. సో మళ్ళీ అయిపోయింది. తర్వాత జిబూతి అతి ఎక్స్పెన్సివ్ దేశం, చాలా సూపర్ డూపర్ దేశం, ఎవరు వెళ్ళరు. ఆ కెమెరా ఎత్తి వీడియోలు చేయడం నిషిద్ధం అక్కడ. అయినా వీడియోలు చేసి అప్లోడ్ చేశాను. మీరు ఈ అన్ని వీడియోలు ఈ కంట్రీలు అన్నీ చూడండి, బోల్డ్ ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. ఆగండి. సో అయిపోయాక ఇంకా ఇథియోపియా, మనం 3 దేశాలు ఆఫ్రికాలో అయిపోయాక నాకు యూరోప్ వెళ్ళాలని ఉంది. సో యూరోప్ వెళ్ళడానికి మన దగ్గర తల్లేదు. ఈ 3 దేశాలకే కొంత వచ్చింది. ఇది 1,00,000 వరకు వెళ్ళింది బ్యాంక్ బ్యాలెన్స్. ఈ 1,00,000 రూపాయలతోనూ యూరోప్లో ఒక దేశం అయిపోతుంది ఎలాగని ఆలోచిస్తుంటే, బాల్కన్ దేశాలు, యూరోప్లో ఉన్నవి బాల్కన్ దేశాలు, యూరోప్కి కిందన బాల్కన్ దేశాలు ఉంటాయి, కొంచెం పేదరికంతో కలిగిన దేశాలు. బాల్కన్ దేశాలు అంటే ఏవి? బోస్నియా, హెర్జగోవినా, మాంటినెగ్రో, కుసోవో, తర్వాత సెర్బియా. ఈ దేశాలు యూరోప్తో కంపేర్ చేసుకుని లో బడ్జెట్లోనే ఉంటుంది, తక్కువలో సవకలో అయిపోతాయి. అండ్ దానికి తోడు మనకి ఇండియాకి ఆనర్ అవైల్ వేసా, నాకు అమెరికా వీసా ఉంది కాబట్టి ఇంకా ఈజీ అయిపోతుంది అని చెప్పి ప్లాన్ వేసాను. ఇంకా అయితే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళే కన్నా టర్కీ మధ్యలో ఉంది, టర్కీని దాటుకొని వెళ్ళిపోతాం, మనకి సవక మిగులుతుంది అని చెప్పి టర్కీలో కాల్ పెట్టి టర్కీ వీడియోలు చేశాను. టర్కీ ఎక్కడ 4,000 ఫ్లైట్ టికెట్, ఏది నేను ఉంటున్న ప్రదేశం నుంచి. సో టర్కీకి పెట్టేశాను, టర్కీకి తక్కువలోనే వచ్చింది. టర్కీ వీడియోలో అప్లోడ్ చేశాను. చాలా ఒక మోస్తరుగా వెళ్ళే టర్కీ రుచులు అవి బాగా బకలావా, ఆ స్కామ్లు అవి అందరికీ నచ్చాయి. టర్కీ సిద్ధాంతాలు అవి బాగున్నాయి, చూశారు అందరూ. సో టర్కీ నుంచి సెర్బియాలో అడుగుపెట్టాను. సో అడుగుపెట్టాక ఇంకా యూరోప్ దేశాలన్నీ చుట్టుముట్టడం మొదలుపెట్టాను. ఈ అంతా ఏది యూరోప్, సెర్బియా దేశం నుంచి మాంటినెగ్రో దేశానికి ట్రైన్లో వెళ్ళాను. సవక ఫ్లైట్ అయితే కాదు, సవక. సో మాంటినెగ్రో నుంచి బోస్నియాకి బస్సులో వెళ్ళాను, సవక. సో ఇవన్నీ బస్సుల మీద, కార్ల మీద, లిఫ్ట్ల మీద అడుక్కుంటే అలాగే ముందుకు వెళ్ళిపోతుంది బండి, ముందుకు వెళ్ళిపోతుంది. సో మనం ఇథియోపియాలోని అగ్గి రాజేశాం, గుర్తుందా? ఆ అగ్గి యూరోప్లో తగిలింది, ఏది 3 నెలల తర్వాత. మనోడు మళ్ళీ వచ్చాడు భూమి మీదకి వచ్చి కంపెనీ ఈసారి ఇంకా నా మీద దాడి జరిగింది. సో నాకు ఎవరు చేశారో తెలుసుకున్నాను, ఏ కంపెనీ చేసిందో ఎవరు చేస్తున్నారో తెలుసుకొని ఇంకా వాళ్ళకి ఇంకా కూర్చొని 41 రోజులు 3వ ప్రపంచ యుద్ధం ఎక్కడ పుట్టింది, ప్రపంచ యుద్ధం ఎక్కడ పుట్టింది? బోస్నియా హెర్జగోవినా దేశంలో. ఆ ప్రపంచ యుద్ధం పుట్టిన ప్లేస్లో నించొని ఇంకా యుద్ధం నేను మొదలు పెడితే మొత్తం దుకాణాలు సర్దుకొని టక అందరూ వెళ్ళిపోయారు. సో ఈ ప్రపంచ యాత్రలో మొట్టమొదటిగా మనకి పరిచయమైన అమ్మాయి సావిత్రి, ఆ కెన్యా అమ్మాయి 2 సంవత్సరాల తర్వాత మన ఆఫ్రికాలో మళ్ళీ కలిసాం అనుకోండి. సో అంతా బాగానే ఉంది. ఈ మొత్తం యూరోప్ యాత్ర అంతా జరిగాక మనకి బ్యాంక్ బ్యాలెన్స్ అయితే 5 లక్షలకు చేరుకుంది మొత్తం అంతా. ఎందుకంటే మరి వచ్చి ఆల్రెడీ 8 నెలలు అయిపోయింది. ఈ 8 నెలల్లోని మరి వీడియోలు అవి బాగా రోజు అప్లోడ్ చేసేవాడిని. ఏ రోజు ఇదిగో తమ్ముని దగ్గర నాకు కనీసం దగ్గుతున్నా ఏం చేసినా వీడియో అయితే షెడ్యూల్లో ఉండేది. ఏ రోజు వీడియో ఆ రోజే. మళ్ళీ ఆ హాట్ కేక్ ఈ రోజే పడిపోవాలి అలా ఉండేది. కసి పట్టుదల అలా ఉండేది. వెళ్ళిపోయింది, వీడియోలు అన్నీ వెళ్ళిపోయి 5 లక్షలు. అందరూ తిడుతున్నారు, అన్న బొక్కుముండా ఫోన్లోని నీ ముఖం ముక్కులోని ఏకలు తప్ప నాకేటి కనబడట్లేదన్న. చిన్న ఫోన్, అది చాలా చిన్న ఫోన్, iPhone 8. ఆ 8 ప్రపంచం చూపిస్తాము అని నాకు అర్థమైంది. నేనేమనుకున్నాను అంటే 5 లక్షలు దాచేసుకొని మిగతా ముందుకెళ్దాం అనుకున్నాను. అందరూ అన్నారు, ఓరా బాబు పిసనాడుతాను తగలయ్యా, మేము ఇస్తామంటున్నాం కదరా, మేము ఫోన్లు పంపిస్తాము, కెమెరాలు పంపిస్తాము, ఆ బట్టలు పంపిస్తాం, ఆ బట్టలు మార్చరా, ఎల్లో కలరు బ్లూ కలర్ చచ్చిపోతున్నాం రా బాబో, రోజు మేము చూస్తున్నాము, మాకే బొడుకు అమెరికా నుంచి పంపిస్తాం, దుబాయ్ నుంచి అనేవాడు. నాకొద్దు, నేను ఎవరి దగ్గర చేయి ఆపను, చేయి తీసుకోను, మనం మామూలుగా ఉండదు మనతో అని చెప్పి తొడకోటి మీసం మెలేసి మనం దుబాయ్ వెళ్ళాను. దుబాయ్లోని ఎలక్ట్రానిక్స్ సవక వెళ్ళాను. iPhone 12, iPhone 8 నుంచి 12కి వెళ్ళాను డైరెక్ట్గా. మరి కొన్నాను iPhone 12, 3 కెమెరా, 3 బొక్కల ఫోను. iPhone కొన్నాను, అకీరా డ్రోన్ కొన్నాను, గోప్రో కొన్నాను, మైక్ కొన్నాను, అన్నీ ల్యాప్టాప్ కొన్నాను. మొత్తం ఒక యూట్యూబర్కి కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్నీ తెచ్చుకున్నానమ్మా. తెచ్చుకొని ఇంకా ప్రపంచం మీద మరి ఇంకా మామూలుగా ఉండదు. అసలైన అంటే ఆయుధాలతో అర్జునుడు వస్తాడు కదా యుద్ధానికి, అలాగే అన్ని రకాల అస్త్రశస్త్రాలు అన్నీ గీటింగ్లు పట్టుకొని కొట్టాను. ఫస్ట్ అర్మేనియా,
అర్మేనియా దేశంకి వెళ్ళాను, డ్రోన్ అకీరా ఎగరేసాను. సూపర్ డూపర్ వీడియోలు బాగా పడ్డాయి, మంచి పర్వాలేదు, ఒక మోస్తారు వెళ్ళే చాలా బాగుంటుంది చూడండి. ఆ తర్వాత ఉక్రెయిన్లోని టర్నింగ్ పాయింట్. నాకు మనోళ్ళు ఈ అక్కడ RRR షూటింగ్ జరుగుతుంది, RR మూవీ జరుగుతుంటే మన వాళ్ళు ఫోన్ చేసి అన్నా ఇదన్నా అదన్నా అబద్ధాలు చెప్తే నేనేదో నిజం అనుకుని నేను అక్కడ బయలుదేరాను వీసా వేసుకొని వెళ్ళి ఉక్రెయిన్ అంతా రికార్డ్ చేశాను. చూడండి విధి ఎంత వైపరీత్యం. ఆ ఉక్రెయిన్ ఇండిపెండెన్స్ డేలోని 50,000 మంది సైనికులను చూపించాను. వాళ్ళు ఎవరు ఇప్పుడు లేరట, వాళ్ళందరూ పరలోకాలకు వెళ్ళిపోయారంట. మరి రష్యాతో యుద్ధం జరుగుతూ ఉంటారా ఇన్ని రోజులు, ఎప్పుడో చచ్చిపోయారట అందరూ. ఓకే, అది పక్కన పెట్టండి. ఉక్రెయిన్ అయిపోయింది, ఉక్రెయిన్ యూరప్ ఏషియా అయిపోయింది. ఇప్పుడు మన దండయాత్ర సౌత్ అమెరికా ఖండాల మీద, సౌత్ అమెరికా నార్త్ అమెరికా ఖండాల మీద ఇంకా కొట్టాం. ఉక్రెయిన్ నుంచి కొడితే పనామాలో పండుగాడు, ఇంకా పనామా దేశం వెళ్ళాం. పనామా కెనాల్ అందరూ చదువుకున్నారు, ప్రపంచానికి 2 కళ్ళు, సుయేజ్ కెనాల్, పనామా కెనాల్. ఆ పనామా కెనాల్ను చూపించాను. 365 రోజులు ఐలాండ్స్ ఉంటాయి, రోజుకు ఒక ఐలాండ్ ఉంటుంది. ఆ ఐలాండ్ 365 ఐలాండ్ల దగ్గరికి వెళ్ళి మీకు చూపించాను, అన్నీ చేశాను. పర్వాలేదు, మోస్తరుగా వెళ్తున్నాయి. అంటే వీడియో పెట్టినంటే వెళ్ళిపోవట్లేదు, 1,00,000 అలా వస్తుంది, పర్వాలేదు. ఖర్చులు పోయి నేను కూడా ఎలాగా హాస్టల్లో ఉంటే సేవ్ చేశాను. ఈ 5 లక్షలు ఊరికనే సేవ్ చేసి లేదు, హాస్టల్లో ఉండి మీరు వీడియోలో చూసుకోవచ్చు. ప్రతి వీడియోలో ఉంటుంది ఏ హాస్టల్లో ఉన్నాను, ఏం తిన్నాను, ప్రతి వీడియోలో చూపించేవాడిని. ఇదిగా రొట్టి 10 రూపాయలకి రొట్టి ఉండేది, ఆ రొట్టి తెచ్చుకొని ఉప్పు చేపలు ఉండేవి, ఉప్పు చేపలు డబ్బా ఏది 35 రూపాయలు 40 రూపాయలు. ఆ రొట్టి తెచ్చుకొని ఆ 10 రూపాయలు రొట్టి తీసుకొని ఆ రొట్టి ఆ చేప, ఉప్పు ఉండేది కారం ఉండేది కాదు, మంచిది హెల్త్కి, ప్రోటీన్ కావాలి అంతే కదా. తినేసేవాడిని, 2 అట్టుపాలు తినేసేవాడిని, నీళ్ళు తాగేసేవాడిని, తగ్గునేవాడిని. 2 పూటల భోజనం అలాగా. నేను ఎన్ని రోజులు పస్తులు ఉన్నానో, ఎన్ని దోమలతో కుట్టించుకొని, ఎన్ని లీటర్లు తాగించుకున్నానో, ఎన్ని దురదలు గజ్జలు, ఎన్ని నరకం అనిపించినా పడ్డ నాకే తెలుసు. ఒక రూమ్లో 10 మంది ఉంటాం, ఒకడు పిచ్చుతాడు, ఒకడు దగ్గుతాడు, ఒకడు ముక్కుతాడు, ఈ అమ్మ ఒక్కొక్క నరకం అనే చెప్పాలి. అవన్నీ చూశాను, అవన్నీ అనుభవించాను, అవన్నీ వీడియోలో ఉంటాయి, మీకు ప్రతి వీడియోలో ఉంటాయి. మీరు అందుకే అంటున్నాను, నా గురించి తెలుసుకోవాలని మీరు పాత వీడియోలు అన్నీ చూడండి, చాలా బాగుంటుంది. అది న్యాచురల్గా ఉంటుంది, సహజ సిద్ధంగా ఉంటాయి అన్ని వీడియోలు. మంచి మ్యూజిక్ బాగా తీశాను, అవన్నీ చూడండి పనామా వీడియోలు అన్నీ. సో పనామా అయిపోయింది. పనామా నుంచి కోస్తారికా బస్సులో వెళ్ళాను. కోస్తారికాలో కత్తిల రత్తయ్య, పనామాలో పండుగ అయిపోయింది. అప్పుడు దేశానికి ఒక పేరు ఎత్తివని, పనామాలో పండుగ అయిపోయింది, కోస్తారికాలో కత్తుల రత్తయ్య. ఇంకా మనం కత్తులు ఎగరేసి బాగా తీసాము. కోస్తారికాలోని మంచి అగ్నిపర్వతాలు అన్నీ చేసాం. సో కోస్తారికా నుంచి కొలంబియా వచ్చాం. ఇంకా కొలంబియా ఏ ముహూర్తాన్ని వచ్చానో కానీ కొలంబియా వీడియోలు ఎవ్వరూ చూడలేదు, దరిద్రం. కొలంబియా వీడియోలు ఏ వీటికి డబ్బులు రాలేదు, అదేటో కానీ డబ్బులు రాలేదు, వ్యూస్ రాలేదు. అంటే మరి అవన్నీ మత్తు పదార్థాలు, మాఫియా డాన్లు ఉన్న ప్లేసులు కదా చూపించాను. మాఫియా డాన్, పబ్లో ఎస్కోబ్లర్ ఊరు, ఇవన్నీ చూపించేసరికి రెడ్ లైట్ ఏరియాలో డబ్బులు రాలేదు. సో అదే కొలంబియాలో డిప్రెషన్లోకి వెళ్ళిపోవడానికి కారణం, నెక్స్ట్గా వెళ్తున్న పెరు దేశానికి, నేను వెళ్దాం అనుకున్న దేశానికి ఆల్రెడీ నేను చెప్తే ఒక యూట్యూబర్ నాకన్నా ముందే రాత్రి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోవడం వల్ల అదో డిప్రెషన్, ఇన్ని డిప్రెషన్తోనే అసలు కొలంబియా సిరీస్ సక్సెస్ అవ్వలేదు. చాలా బాగుంటుంది, మీరు ప్లేలిస్ట్లో ఉంటుంది, చూడండి, నా కోసం సూపర్ ఉంటుంది. నా భూతో నా భవిష్యత్తు ఉంటుంది. ఒక వీడియో అయితే అసలు డిస్కవరీ నేషనల్ జియోగ్రఫీ ఛానల్ రేంజ్లో ఉంటుంది. హిందూ దేవుళ్ళు అనేసి ఉంటాయి. 5 సంవత్సరాల క్రితం ఇండియా నుంచి దేవుళ్ళు వెళ్ళారు, మనోళ్ళు వెళ్ళారు, గుళ్ళు కట్టారు అక్కడ. అది ఎవరికి తెలియదు, ప్రపంచానికి తెలియదు. అప్పటి వరకు ఆ యూట్యూబర్తో మాట్లాడడం మానేసి ఇంకా పెరు నేనే వెళ్ళి కష్టపడి వీడియోలు చేశాను. నిజంగా చెప్తున్నాను, 30 రోజుల వీసా ఇచ్చారు, కానీ నేను కసితో 60 రోజులు నేనేం పీక్కో, నాకు అవన్నీ అనవసరం. 60 రోజులుండి 48 వీడియోలు చేశానండి. నా భూతో నా భవిష్యత్తు పెరు సిరీస్ ఉంటుంది. నా లైఫ్లో టర్నింగ్ పాయింట్ అక్కడే. లైఫ్కి టర్నింగ్ పాయింట్ అదే దేశం. ప్రేమలో పడ్డం, మనం ఎలిసా పాపతో మన ప్రపంచ ఎదుగున్న అన్వేషణ ప్రేమలో పడ్డాం, మరి మామూలుగా ఉండదు. సో అవన్నీ అయిపోయింది, ఆ ప్రేమ అలా కంటిన్యూ అవుతుంది చాటింగ్లని పాపతోని. సో ఇంకా పెరు దేశం అయిపించుకొని ఇంకా బ్రెజిల్ మీద దండయాత్ర చేద్దాం, బ్రెజిల్ కల్లుడు అయిపోతామని మన చూపు మీద ఉన్నాను. పాప కూడా మన చూపు మీద ఉంది, ఇంకా ప్రేమ అయినా అదే కొత్తలో కొరకరా. అయితే అది మొత్తం మనం ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలుస్తుంది, మన చేతిలో ఏం లేదు. ట్రావెలింగ్ అనేది అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అంతా బాగుంది అనుకుంటే నాకు అప్పుడు కరోనా టెస్టులు లేవు, అదే నా దగ్గర వ్యాక్సినేషన్ లేదు, ఇదొక వ్యాక్సినేషన్ వేయించుకోకుండా ముక్కులో పొల్లెట్టుకొని వెళ్ళిపోయాను. ఎందుకంటే నాకు వ్యాక్సినేషన్ అంటే భయం అని కాదు, అని నాకు ఏదో అయిపోతుంది, అది ఐరన్ బాడీ, ఈ వ్యాక్సినేషన్ వెళ్ళి నన్ను ఏదో చేసేస్తుందని చెప్పి నేను వేయించుకునేవాడిని కాదు. అలాగే 1.5 సంవత్సరం వ్యాక్సినేషన్ లేకుండా తప్పించుకొని తిరిగాను. కానీ ఇంక అక్కడ పెరు దేశంలోని రెస్ట్రిక్ట్స్ పెట్టారు, వ్యాక్సినేషన్ లేని వాళ్ళు బయట తిరగకూడదని. ఇప్పుడు బయట తిరగకూడదంటే మరి నేను ఎలా కొనుక్కోవాలరా, ఎలా తినాలరా అంటే, మీరు నమ్ముతారో నమ్మరు, 3 రోజులకు ఒకసారి బయటికి వెళ్ళి
ఆ కరోనా టెస్ట్ చేయించుకొని ఆ రిపోర్ట్ తీసుకొచ్చి రెస్టారెంట్కి, ఆ రిపోర్ట్ తీసుకొచ్చి హాస్టల్లోని, ఆ రిపోర్ట్ తీసుకొచ్చి ఏటీఎం కార్డులకి వెళ్ళేవాడిని. అలా వెళ్ళేవాడిని. ఇవన్నీ వీడియోల రూపంలో ఉన్నాయి, మీరు చూడొచ్చు. నేను చెప్పినవన్నీ ఎంత రివిజన్ చూడొచ్చు, వీడియోలు ఉంటాయి. సో ఈ వీడియో అప్లోడ్ చేసరికి మన వాళ్ళు మామూలుగా ఆపదంటే మనం మొత్తం దిగిపోతారు. ఇదిగో జడ్పీటీసీ, ఎంపీటీసీ మన మామూలుగా ఉండదు. అంగన్వాడీ టీచర్లు ఏంటి, ఇదేంటి వాలంటీర్లు ఏంటి, ఫోన్ల మీద అన్న నువ్వు అను 2 నిమిషాల్లో మనం సర్టిఫికెట్లు రెడీ చేసేద్దాం, వ్యాక్సినేషన్లు మన చేతిలో ఉందన్న. ఒరే మీరు రెడీ చేసేస్తారు, బాగానే ఉందిరా. పొరపాటున ఎయిర్పోర్ట్లోనా నువ్వు చూస్తే ఇండియా సంవత్సరం నుంచి వెళ్ళలేదు, నీకు వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లు ఎలాగొస్తాయి దొరికిపోతే? నాకు చెడ్డ పేరు కాదు, ఈ భారతదేశానికి చెడ్డ పేరు రా బాబు. మీకు ఒక దండం పెడతాను, అలాంటివి మనకు తెలియదు, భయం. నాకు ఎటువంటి సాహసానికైనా తొడకొట్టి మీసం వేలేసి దూకేస్తాను, కానీ తప్పు చేయడానికి చాలా పిరికి భయం. అయితే ఇంకా నేను అది ఆపేసి ఇంకేం చేయాలా ఆలోచించాను. పెరుగు దేశంలో ఉండిపోతున్నాము, రోజులు పెరిగిపోతున్నాయి. ఆ వ్యాక్సినేషన్ ఎవరిస్తారా అని చూస్తే పెరుగు దేశం దాటాక ఒక 5 దేశాల తర్వాత ఎల్ సాల్వడోర్ దేశంలోని మనకు ఆన్ అరైవల్ వీసా ఉంది ఇండియన్ పాస్పోర్ట్కి. అమ్మాయి ఇదేదో బాగుంది చూస్తే అక్కడ ఫైజర్ ఇస్తున్నారు. ఫైజర్ ఎక్కడ ఇస్తున్నారా అని చూస్తే పెరులోని వేరేది డోసేజ్ ఇస్తున్నాడు, చైనీస్ది ఏదో. సో మరి ఎక్కడ అంటే పెరుకి పక్కన ఉన్న బ్రెజిల్లో నుంచి మనకి ఫైజర్ ఇస్తున్నారు. అమ్మో మరి వీసా లేదు అని చెప్తే అక్కడ చెప్తే ఒక షార్ట్ కట్ ఉంది, వీసా లేకుండా షార్ట్ కట్ బ్రెజిల్లోకి ఎంటర్ అయ్యే ఆప్షన్ ఉంది అమెజాన్ అడవుల్లో నుంచి అని అన్నాడు. నీ అమ్మాయిది ఏదో బాగుంది కదని చెప్పి మనం అమెజాన్ అడవుల్లో నుంచి ఎంటర్ అయ్యి మనం వ్యాక్సినేషన్ వేయించుకున్నాను. అక్కడికి వెళ్ళి చూస్తే ఫైజర్ లేదట, యాంటీజెనికా ఉందట. నీ అమ్మ వేసే అని చెప్పి ఏదైతేనేమి వేసే అన్నాను, దొంగతనంగా వచ్చి మళ్ళీ బొక్కలు వేసేస్తారని చెప్పి వ్యాక్సినేషన్ వేయించుకొని వెంటనే 70 రూపాయలు బోటెక్కి పెరు దేశంలోకి వచ్చాను. వీసా లేదు, స్టాంపు లేదు, ఏటీ లేదు, బ్రెజిల్ వీసా లేదు అప్పటికి. అయితే వచ్చాకి ఏమైందంటే ఫస్ట్ వ్యాక్సినేషన్ డోసేజ్ చూపించి పెరు నుంచి అయితే బయటపడిపోయాను. ఎక్కడికి? ఎల్ సాల్వడోర్ దేశంకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇది చూపిస్తే ఓరు బాబా ఫైజర్ ఇప్పుడే అయిపోయిందిరా, ఇప్పుడు యాంటీజెన్కి అయిపోయిందా, ఫైజర్ ఉందిరా అందరు. ఊరి అమ్మాయి ఇదేంటంటే మనం ఉంటారు కదా, మన ఇండియాలో డాక్టర్లకే కొద్దిగా ఫోన్ చేశాను. మా మాయ డాక్టర్ పెద్ద డాక్టర్లు ఫోన్, బాబు ఇలాగంటున్నారు, ఏ 2 మిక్స్ చేసావంటే ఐరన్ బాడీ అయిపోద్ది, నీది ఐరన్ బాడీ అయిపోద్ది, తట్టుకుంటే కనుక నువ్వు నిలబడగలవు అన్నారు. ఈ జబ్బకి యాంటీ ఫైజరు, ఇదైతే ఫైజరు, ఒక్కొక్క జబ్బకి ఒక్కొక్కటి వేయించుకొని శక్తిమేన్ అయిపోయాను. సో పెరులో ఉండేటప్పుడు ఈ వ్యాక్సినేషన్ గోల్లోనే బ్రెజిల్ వీసా అప్లై చేసేసుకున్నాను. సో మరి అక్కడికి వెళ్ళాం కదా, ఇప్పుడు ఎక్కడో ట్విస్ట్ వచ్చింది. నేను మాట ఇచ్చాను, ఏది అంటార్టికా చూపిస్తానని. అంటార్టికా ఇంకో నెల రోజుల్లో క్లోజ్ అయిపోతుంది. అంటార్టికా సంవత్సరానికి 2 నుంచి 3 నెలలు తెలుస్తుంది, తర్వాత అంతా మళ్ళీ మంచుతో కూడుకుపోతుంది. ఇప్పుడు అమ్మ అంటార్టికాకి మాట ఇచ్చేసాము ఎలాగని చెప్పి అర్జెంటుగాన ఆ కరోనా వ్యాక్సినేషన్ వేయించుకుని 15 రోజులు గ్యాపులు ఉంటాయి కదా, ఆ గ్యాపుల్లోనే అర్జెంటీనా వీసా అప్లై చేశాను. ఎందుకంటే అంటార్టికా వెళ్ళాలంటే ముందు అర్జెంటీనా వెళ్ళాలి కాబట్టి. ఇప్పుడు అమ్మ అర్జెంటీనా వీసా లాయర్లు, కోర్టులు, పోలీసులు, ఆ వీడియో ఉంటుంది చూడండి, నానా తతంగాలు పడ్డానమ్మా. ఆ లాయర్లు డబ్బులు, లంచాలు, అమ్మనియం అవన్నీ చేసి ఒక 30 రోజుల్లో అర్జెంటీనా వీసా వచ్చింది. మొత్తం ఏది ఉన్నా ఈజీగా అవ్వదు కదా, డబ్బులు లేవు. అంటార్టికాకే 10 లక్షలు అవుతాయట. ఫోన్ల ముందు అర్జెంటీనా వెళ్ళి చూద్దాం, ఎవడో తరక మాసినోడు దొరకపోడు, ఏదో ఆప్షన్ దొరుకుతుందని చెప్పి డబ్బులు లేకుండా 1,00,000 రూపాయలతోనే అర్జెంటీనా వెళ్ళిపోయాను. ఎప్పుడులాగా అప్పుడు వ్యూస్ ఏమి ఉండేది కాదు. 1,00,000 వ్యూస్ వస్తే ఎంత వస్తుంది? మహా అయితే 1,000 రూపాయల నుంచి 2,000, 3,000 వస్తుంది. అవి తినడానికో రోజుకి తక్కువ అవుతుంది. విదేశాల్లో ఎంత ముక్కులో పొక్కులు తిన్నా, రొట్టె ముక్కలు తిన్నా అవుతాయి కదా బస్సులకి గట్టాను. అయితే ఫ్లైట్లకి గట్ట అయిపోయి ఇంకా నేను 1,00,000 రూపాయలతో అర్జెంటీనా వెళ్ళాను. వెళ్ళాక అర్జెంటీనా వెళ్ళి షిప్ చూపిస్తూ, ఇదిగో అంటార్టికాక షిప్ వెళ్తుంది, నా దగ్గర చూస్తే 1,00,000 ఉంది. నేను చెప్పాను వీడియోలో మన సబ్స్క్రైబర్లకి, అప్పటికి అంతా 3 లక్షల సబ్స్క్రైబర్లు ఉండేవారు. 3 లక్షల సబ్స్క్రైబర్లు, బాబు ఇదిగో ఇప్పుడు వచ్చి నేను ప్రమోషన్ చేయలేదు, చేస్తే కనుక నా దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ 1 కోటి రూపాయలు ఉంటుంది. కానీ నేను చేయలేదు కాబట్టి నా బ్యాంక్ బ్యాలెన్స్ 1,00,000 ఉంది. నేను నిజాయితీగా ఉన్నాను. ఇప్పుడు వచ్చి ఏ తప్పు పనులు చేయలేదు, ఏవి ప్రమోట్ చేయలేదు. నాకు అంటార్టికా వెళ్ళాలని మీకు చూపించాలని ఉంది. మీరు డబ్బులు ఇస్తే కనుక 6 లక్షలు అంటార్టికా, అంటే ఒక రూమ్లో 3 ఉంటారు అంటార్టికాకి. ఒక రూమ్లో అలాగే సెట్ చేసుకున్నాను మిక్సప్లతో, 6 లక్షలు అవుతుంది. సో అడిగాను, మీరు నమ్ముతారో నమ్మరో, నేను వీడియో చేసేసి రాత్రి ఇలా చేసేసి సాయంత్రం పడుకున్నాను. పొద్దున్న లేచి చూస్తే 8 లక్షలు ఉన్నాయి. ఓడి అమ్మని మా పాస్మకంతోనే ముందు టికెట్కి డబ్బులు ఇచ్చేసి, అంటే క్రెడిట్ కార్డు డబ్బులు పెట్టేసి, ఇంకా బాబా ఆపండ్రా బాబు అని
పరుల సొమ్ము పాము లాంటిదని మా అమ్మ చెప్పేది. 6 గంటల్లోనే ఇంకో వీడియో చేశాను. ఓరు బాబు 6 లక్షలు అడిగితే డబ్బులు వచ్చేస్తున్నారా అంటే ఈ గ్యాప్లో ఇంకో 2 10 లక్షలు వచ్చేరా బాబు అని వీడియో చేస్తే ఆ గ్యాప్లో ఇంకో 2 ఓరు బాబు మీరు ఆపండిరా బాబు అని. అదంతా ఒక రోజులోనే జరిగిపోయింది. వీడియోలు ఉంటాయి చూసుకోవచ్చు, టైంలు మీరు టైం చెక్ చేసుకుంటే అర్థమైపోతుంది. ఆ వీడియోలు ఇంకా అలాగే ఉన్నాయి. ఆపండిరా బాబు అంటే వేసేస్తున్నారు మన వాళ్ళు. మేము అంటార్టికా మా పార్టిసిపేషన్ ఉండాలి. బ్యాంకులు ఇంకా బ్లాకులు చేస్తారు. ఇంకా 12 లక్షలు వస్తే బ్యాంకులు అన్నీ బ్లాకులు అయిపోయి ఇంకా చాలా బాబు దండం అందరికి చేతులు ఎట్టినాను బాబు ఇంక వద్దు అని. అయితే వెళ్ళాను బాబు 6 లక్షల టికెట్లు క్యాన్సిల్ చేసేయండి. అంటార్టికా సర్కిల్ అంటే సర్కిల్ ఉంటుంది, అంటార్టికాకి సర్కిల్ ఉంటుంది. డబ్బు ఇచ్చిన కొద్దీ మనం ముందుకెళ్తాం, ఎంత డబ్బు ఇస్తే అంత ముందుకెళ్తాం. సర్కిల్ కోణాలు ఉంటాయి, కోణాలు 55వ కోణము 65వ కోణం. ముందు నేను 65వ కోణం దగ్గరికి వెళ్ళాల్సింది 6 లక్షలతో. మరి డబ్బు ఉన్నది 12 లక్షలు ఏంటి, నేను ఇల్లు కొనుక్కోవాలి, మళ్ళీ వాళ్ళకి ఇచ్చేయడం అవ్వదు, బాగోదు. డబ్బులు ఎలాగో వచ్చాయి కదా. మనం అడుక్కున్నాం, అమ్మ మాదవకాలం తెల్ల 5 రూపాయలు ఇవ్వండి అమ్మ ఆకలేస్తుందమ్మా అంటే ఆ అమ్మ మంచి మనిషి 50 రూపాయలు ఇచ్చారు. ఇదిగో అమ్మ 45 రూపాయలు ఇచ్చింది కదా, వెళ్ళి బిర్యానీ తింటాం. సో మేము అలాగే ఇప్పుడు ఏం చేశానంటే నేను అమ్మ 10 లక్షల టికెట్ కొట్టు, మొత్తం కోణం మధ్యలోకి వెళ్ళిపోవాలి, మనం 45 డిగ్రీల కోణం దగ్గరికి వెళ్దాం, మామూలుగా ఉండదు ప్రపంచ యాత్రికుడు అని చెప్పాను. ఇంకా 45 డిగ్రీల కోణం దగ్గరికి పెద్ద షిప్పు లగ్జరీ షిప్ తీసాము. మరి టాప్ నోటు ఐసు మొక్కలను బద్దలు కొట్టుకుని వెళ్ళే షిప్ ఎక్కాము. ఇంకా మనం అంటార్టికాలోని ప్రపంచ యాత్రకు దండయాత్ర మొదలుపెట్టాం. మన డబ్బు కాదు సబ్స్క్రైబర్ల డబ్బు అని చెప్పి ముక్కులో నుంచి గుద్దలో నుంచి రక్తం వస్తుందా. రోజుకి 15 గంటలు చెప్పిన 13 రోజులు కష్టపడి 14 రోజులు కష్టపడి వీడియోలు చేశాను. 1500 జీబీతో అద్భుతం అంటార్టికా సిరీస్ మీరు చూడొచ్చు. అద్భుతం, అమోఘం, అఖండం. అది చరిత్రలో ఇంకెవరు తీయలేరు. నేషనల్ డిస్కవరీ ఛానల్ వెళ్ళి అంత తీయలేరు, అంత బాగా తీశాను. మీరు ఉంటుంది చూడొచ్చు, అన్ని వీడియోలు ఉంటాయి చూడండి. అక్కడ మనకి గంగా మంగా పరిచయం అయ్యారు. వీడియోల పరంగా ఓకే, కానీ రాత్రికి పార్టీలకు రమ్మనివ్వరు. ఎక్కడ అమ్మ అవుతుంది, నేను పార్టీలకు వస్తే వీడియోలన్నీ అప్లోడ్ చేసుకోవాలి, డౌన్లోడ్ చేసుకోవాలి, మెమరీ ఉండేది కాదు కదా. మరి అవన్నీ ల్యాప్టాప్కి ఇంటర్నెట్ ఉండేది కాదు, చాలా కష్టాలు పడ్డాను. ఎలాగైతేనే అంటార్టికా సుఖాంతం బయటకు వచ్చాను, మొత్తం అన్ని ఎడిటింగ్ చేసి వీడియోలు అప్లోడ్ చేశాను. మన వాళ్ళు సూపర్ డూపర్ హిట్ అన్నారు, బాగుంది. డబ్బులు అయితే రాలేదు, అన్ని వీడియోలు అప్లోడ్ చేస్తే 1,00,000 వచ్చింది. 10 లక్షలకి 1,00,000 రూపాయలు వచ్చింది వెనక్కి. 9 లక్షలు బొక్కే. అంటే సబ్స్క్రైబర్లు ఇచ్చారు కాబట్టి పర్వాలేదు. అదే నేను ఎట్టుకుని ఉంటే అడుక్కుతునివ్వండి పాటికి. అయిపోయింది అంటార్టికా అయిపోయింది. మనం అంటార్టికా అయిపోయాక పాపకు ఫోన్ చేశాను. మెలిసా పాప మామూలుగా ఉండదు, వచ్చేస్తున్నా నీ ఊరు అంటే రా. కార్నివాల్ పెద్ద పండుగ ఉంది, ప్రపంచంలోనే అతిపెద్ద పండుగ కార్నివాల్ పండుగ. బ్రెజిల్లోని అదృష్టం చూడండి, ఏప్రిల్లో ఫిబ్రవరిలో అవ్వాల్సింది అది పోస్ట్ పోన్ చేశారు ఏప్రిల్కి. సమయం కరెక్ట్గా సింక్ అయింది. ఇంకా పండుగకి అల్లుడు అత్తోడింటికి వెళ్ళినట్లు వెళ్ళాము. ఇంకా ఫెస్టివల్ మామూలుగా లేదు, ఫెస్టివల్ అంతా సూపర్ డూపరు. ఇంకా బ్రెజిల్లో మెలిసా పాపతోని వీడియోలన్నీ హైలైట్ అయ్యాయి. అమెజాన్ అడవులు అన్నీ చూపించాను. సూపర్ డూపర్ హిట్. మన పాప ఈ గ్యాప్లోని మనకి మేనరిజం నేర్పించింది. గడ్డాలు పెంచుకో, మీసాలు పెంచుకో, బాగుంటావు, లుక్ బాగుంటుంది, బీచ్ కల్చర్లు చాలా నేర్పించింది మన పాప. ఆడవాళ్ళతో స్నేహం చేస్తాను కదా మనం 35 రోజులు 40 రోజులు ఉన్నాం, మరి ఉంటాయి కదా. అయితే అమ్మ నేర్పించడానికి ఆ ఊపుతోని మనం క్యూబా వెళ్ళాం. ఇంకా క్యూబా సిరీస్ చూస్తారు కదా, ఛానల్ ఓపెన్ చేసినట్టు ఉంటుంది, చూడకపోతే చూడండి. హాలీవుడ్ హీరోరా అనేసి మన వాళ్ళు మొదలు కమెంట్లు క్యూబాలో కాంజిగాడు సిరీస్ చుట్టూ 45 సిగార్లు కాల్చి గడ్డాలతోని ఆ కబాలీ సాంగ్ కొడితే బీచ్లోని అబ్బా హైలైట్. రంగురంగుల కార్లు, వింటేజ్ కార్లు. క్యూబా సిరీస్ చూడకపోతే చూడండి, సూపర్ ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది, దాంట్లోనే ఉంటుంది. క్యూబా సిరీస్ సూపర్ డూపర్ హిట్. అన్నీ బాగున్నాయి, అల్లు నోట్లు సన్ను నోట్లు. ఈ ఆన్లైన్లో దాడి కంపెనీలు ఊరుకుంటాయి, కార్పొరేట్ కంపెనీలు చేసి ఆ కంపెనీలో క్రియేటర్ చేయనందుకు ఒక్కొక్కరు 45 లక్షలు ఇస్తారట. వాళ్ళే చెప్పారు 45 లక్షలు ఇస్తాం, 35 లక్షలు. మళ్ళీ వాళ్ళు ఊరుకుంటారా? మళ్ళీ వాళ్ళు దాడి చేస్తున్నారు, మనకి దాడి చేస్తున్నారు. అంటార్టికా సిరీస్ అయిపోయి చేద్దాం అనుకున్నాను. బ్రెజిల్ సిరీస్ వచ్చింది. పోన్లే పాపతో ఉండేటప్పుడు గొడవలు ఎందుకని బ్రెజిల్ సిరీస్ అవ్వగొట్టి ఇంకా వీళ్ళకి క్యూబా సిరీస్ అయ్యాక ఇంటర్నెట్లో ఉండదు క్యూబాలోని. క్యూబా అవ్వగొట్టి చిగోవేరా రక్తం మరిగించుకొని ఆ బొట్టు ఎట్టుకొని కొలంబియా వచ్చి ఒక చెట్టు కింద కూర్చొని 40 రోజులు కీ ఇచ్చాను. అప్పుడు సంవత్సరాల క్రితం మనం అక్కడ ఇచ్చాం, యూరోప్లో ఇచ్చిన కీ సరిపోలేదు. ఈసారి కీ ఇస్తే మామూలుగా ఉండకూడదని చెప్పి కీ ఇచ్చాం. మరి బెత్తంతో తట్టుకొని ఒక్కొక్కరు సోషల్ పోలీస్ అవతారం పెట్టుకొని ఒక్కొక్కరిని చింది పిరికి కాడి పాయేస్తే మొత్తం ఈసారి కొడితే మొత్తం ఎవరు అడ్రస్ లేకుండా మాయమైపోయాడు. ఎవరైతే మనకి చేస్తున్నారో మొత్తం అందరూ మాయమైపోయి కంపెనీలన్నీ బయటకు వచ్చి ఇదిగోండి ఇది అదే అని ఒప్పించుకున్నారు. మొత్తం కథ సమాప్తం. ఇంకా మనకు అడ్డు లేకుండా అయిపోయింది. ఇంకా మనం ఫ్రీగా ట్రావెలింగ్ చేసుకుంటూ పోయాం. సో డబ్బులు అన్నీ ఉన్నాయి.
సో ఆ డబ్బులతోని నేను ఏం చేశానంటే కిల్లిమంజారో కొండ ఎక్కాను. కిల్లిమంజారో కొండ ఎక్కడానికి 2 లక్షలు, తర్వాత సఫారీ చూపించడానికి సెరంగేటి, గోరంగోరో నేషనల్ పార్కులు పెద్దవి 5 రోజులు సహారా మంచి యాత్ర అది చేయడానికి ఒక మొత్తం 4 లక్షలు అంతా అయిపోయింది. టాంజానియా సిరీస్ బాగా అయింది, సూపర్ డూపర్ హిట్. సో టాంజానియా అయ్యాక ఇంక అక్కడి నుంచి మన ఎర స్టార్ట్ అయింది. టాంజానియా సిరీస్ బాగా హిట్, ఓ మోస్తారు, డబ్బులు 4 లక్షలు దగ్గరగా వచ్చాయి, పర్వాలేదు. ఆ తర్వాత మౌరితానియా ఆఫ్రికాలోని ఆ బొగ్గు ట్రైను అది సూపర్గా పడ్డది. మౌరితానియా సిరీస్ చాలా బాగా హైలైట్ అయింది. ఇంకా మనకి మిలియన్స్లో వ్యూస్ రావడం మొదలుపెట్టి, అప్పటి వరకు మిలియన్స్ లేవు, అప్పటి వరకు 1 మిలియన్ వ్యూస్ లేవు. నిన్న పెట్టిన ఛానల్కి మిలియన్స్లో వ్యూస్ ఉండేవి, మాకు ఉండేవి కాదు, మనకి దరిద్రం. అంటార్టికా వీడియోలకి లేవు. సో అప్పుడు స్టార్ట్ అయింది మౌరితానియా వీడియో. బొగ్గు ట్రైన్ సూపర్ ఉంటుంది, చూడండి ఆ బొగ్గు ట్రైన్ వీడియో అయిపోయాక ఇంకా భయంకరమైన, అంటే ప్రపంచంలో అతిపెద్ద ట్రైన్ అది బొగ్గు ట్రైన్, ఆ ఐరన్ ట్రైన్. అది అయిపోయాక తాలిబాన్ సామ్రాజ్యాలు తెక్కలేడు. తాలిబాన్ సామ్రాజ్యానికి వెళ్ళి ఇంకా తాలిబాన్లకి మరి తొరకొట్టి మిసం ఇంత పెద్ద గడ్డం పెంచుకొని ఐబ్రోస్కి కాటికతో కలిపేసుకొని వాళ్ళ బట్టలు వేసుకొని అస్సలం వాలేకం అంటే సలాం వాలేకం అని వాళ్ళకి కూడా తెలియదు, మావోడే తాలిబానే అనుకొని తాలిబాన్లతో తాలిబాన్లో కలిసిపోయి మింగిలైపోయి చెడుగురు ఆడుకున్నాం. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ వీడియోలు సూపర్ డూపర్ హిట్, చూడపోతే చూడండి సూపర్గా ఉంటాయి. ఇంకా అంతా బాగానే ఉంది. ఇంకా లాస్ట్ రోజు వాళ్ళని తిట్టేశాను నేను, వాళ్ళని పచ్చి బూతులు తిట్టితే వాళ్ళు నన్ను చంపడానికి తిరిగారు, మొత్తం గన్నలు పెట్టుకొని నా కోసమే తిరిగారు. నేనైతే తాలిబాన్ వాళ్ళు పక్కన ఉండేవాడిని, వాళ్ళు నా కోసం తిరిగేవారు. దేనికి తిట్టానంటే ఆడపిల్లకి స్కూల్కి వెళ్ళకూడదట, బయటికి వెళ్ళకూడదట, ఎక్కడికి వెళ్ళకూడదట, ఇంట్లో ఉండాలట. నాకు కోపం వచ్చి తిట్టేశాను. అందరూ చెప్పారు, రే ఊరు బయటకు వచ్చాక తిట్టుకోరా, అక్కడ ఉండి తిడితే చంపేస్తారు అన్నారు. కానీ లాస్ట్ రోజు కాబట్టి అలాగే ఫ్లైట్ ఎక్కి వచ్చాను. ఇంకా ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ అయిపోయింది. గడ్డం అప్పటికి ఇంత పెరిగిపోయింది, ఇంకా ఏడ్ చేయాలి, గడ్డంతో భరించలేకపోతున్నానని చెప్పి మంగళ షాప్కి వెళ్ళి గడ్డం గీకేసి కొత్త అవతారం పెట్టి ఇంకా జోర్డాను 800 రూపాయలు వెళ్ళాను ఫ్లైట్. దుబాయ్ నుంచి 800 రూపాయలకి ఫ్లైట్. నీ అమ్మ 800 రూపాయలకి ఆటోయే రావట్లేదు దుబాయ్లోని, ఫ్లైట్ వచ్చింది. ఉంటుంది చూడండి, సవకని 800 రూపాయలకి జోర్డాన్ ఫ్లైట్లో వెళ్ళి జోర్డాన్ దేశాన్ని చూపించాను. జోర్డాన్ ప్రపంచ పీడియో ఎంత పర్వాలేదు, ఒక మోస్తారు వీడియోలు ఆరేయి, బాగానే ఉంది. సో జోర్డాన్ అయిపోయాక ఖతార్ వెళ్దామని మన వాళ్ళు అందరూ మెసేజ్లు, అన్నా ఖతార్ ఫిఫా వరల్డ్ కప్ అన్న ఖతార్ దేశంలో అవుతుంది వెళ్ళన్న అంటే, అరే టికెట్లు లక్షల్లో ఉన్నాయి, టికెట్లు అప్పటికి లక్షల్లో ఉన్నాయి, మనకు దొరకవురా బాబు, బ్లాక్ మార్కెట్లోనే దొరకట్లేదంటే పోనీ ట్రై చేయన్నా అంటే ఫైనల్స్కి ట్రై చేశాను. అదృష్టవశాత్తు ఫైనల్కి ట్రై చేస్తే సెమీఫైనల్స్కి దొరికింది. కాకపోతే ఈ గ్యాప్, ఈ ప్రాసెసింగ్ చాలా ఎక్కువ అనమాట. 20 రోజులు 30 రోజులు ప్రాసెసింగ్ ఉండేది ఆ అయితే ఈ గ్యాప్లో ఏం చేశాను, జోర్డాన్ నుంచి జార్జియా దేశం వెళ్ళాను. జార్జియా దేశం వెళ్ళి జార్జియా అందాలు మంచుతో కప్పబడిపోయి ఉంది జార్జియా. అప్పుడు ఆ జార్జియాని బాగా ఎక్స్ప్లోర్ చేశాను. జార్జియా దేశాన్ని ఎక్స్ప్లోర్ చేసి సరిగ్గా మనకు టికెట్ అప్రూవల్ అయిపోయింది. ఇంకా అప్రూవల్ అయిపోయి సగంలో జార్జియాని వదిలేసి అక్కడ ఆ జార్జియా నుంచి డైరెక్ట్గా ఖతార్ వెళ్ళి ఇంకా ఖతార్ ఫిఫా వరల్డ్ కప్ వీడియోలు ఎవ్వరూ చూడలేదు ఖతార్ ఫిఫా వరల్డ్ కప్వి. కాకపోతే మన వాళ్ళు అడిగారు, చూపించాను. ఆ అంబరాలంటే సంబరాలు. ఖతార్ ఫిఫా వరల్డ్ కప్ చరిత్రలో ఉండిపోతుంది. ఎందుకంటే క్రికెట్ వరల్డ్ కప్కి 100 రెట్లు పెద్దది, అంత ఖర్చు పెట్టి చేశారు ఖతార్. నా భూతో నా భవిష్యత్తు అని అంగరంగ వైభవంగా. కానీ 4 లక్షలు ఖర్చు అయింది, నాకు 60,000 వచ్చింది. 3,40,000 బొక్క. ఎవరు చూడలేదు. ఇప్పుడు వీడియోలు మంచి భలే ఉంటాయి, చూడండి, చాలా బాగుంటుంది. మళ్ళీ ఎప్పుడు వస్తుందో ఏటో అలాంటిది మళ్ళీ ఇంకెవరు నా ఎవరు చేయలేరు. ఇంకో 100 సంవత్సరాల వరకు అలాంటి వరల్డ్ కప్ ఎవరు చేయలేరు. అలా చెప్పారు చేయలేరని. ఇండియా నుంచి తక్కువ యూట్యూబర్లు వెళ్ళారు, అందులో నేను ఒక్కనే. అని అంత ఖర్చు పెట్టుకొని ఎవరు వెళ్తారు. సో ఖతార్ అయిపోయింది. ఖతార్లో తెలుగు వాళ్ళని కలిసాను, అంతా హ్యాపీ. ఖతార్ నుంచి కొత్త సంవత్సరం అన్న, ఈ అరబ్ దేశాలు, ఈ ఆఫ్రికా దేశాలు మాకు మంచి జిగా కావాలంటే ఏటా అని ఆలోచించాను. కొత్త సంవత్సరంకి ఆలోచిస్తే థాయిలాండ్ కనబడ్డది. థాయిలాండ్ అంటే మన వాళ్ళకి పిచ్చి ప్రేమ. మరి థాయిలాండ్ వెళ్దాము అని చెప్పి థాయిలాండ్ ఖతార్ నుంచి కొట్టాను టికెట్. ఇంకా కొట్టగానే షతీ కాక, కపుం కాక, నట్టు కాక, మనకు 13 రోజుల వీసా ఉంది. అప్పుడు 13 రోజుల్లో 15 వీడియోలు చేశాను. అందరూ ఎంజాయ్ చేస్తుంటే నేను నేర్చివ్వండి. 13 రోజుల్లోని 15 వీడియోలు చేశాను. ఉంటాయి చూడండి థాయిలాండ్. ప్రతి వీడియో హిట్. కష్టపడ్డాను, ఫలితం అలాగే వచ్చింది. కొత్త సంవత్సరంతో పార్టీలు, మసాజులు, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. బ్యాంకాక్ పిల్లని అప్పుడే కలిశాను. ఆ వీడియోలు అన్నీ చేసాను, చాలా బాగుంది. థాయిలాండ్ సిరీస్ నా హిట్, సూపర్ డూపర్ హిట్. అయితే థాయిలాండ్ సిరీస్కి బాగా డబ్బులు వచ్చాయి. 13 రోజులు 15 వీడియోలకి దగ్గర 6-7 లక్షలు వచ్చాయి. డబ్బులు బాగానే వచ్చాయి. సో ఇప్పుడు ఏం చేద్దాం, పక్కనున్న కంబోడియా చూపించేస్తే సేమే అవుతుంది కంటెంట్, మన వాళ్ళకి మైండ్ పాడైపోద్ది. పోనీ హాంకాంగ్కి వెళ్ళిపోదామంటే పక్కనే దేశాలు అవి. ఇదే షతికాక, నట్టుమాక కాదు, ఈ ఏసియా కళ్ళు అవి మారిపోవాలని చెప్పి
ఇంకా అక్కడి నుంచి కొడితే డైరెక్ట్గా మారిషియస్, మన మినీ ఇండియా, ఇది మడగాస్కర్ దగ్గర ఉన్న మారిషియస్కి వెళ్ళాను. మారిషియస్కి వెళ్ళి అక్కడ వీడియోలు చేశాను. అబ్బా అంతా ఇండియన్సే, ఎప్పుడో 300 సంవత్సరాలు 200 సంవత్సరాల క్రితం తీసుకెళ్ళిపోయారు. ఏది మన గోరింక, మన 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 కోస్తలు కాకినాడ ఈ ప్రాంతాల్లోంచి తీసుకెళ్ళిపోయి పరిశ్రమలు. ఇప్పటికీ నాయుళ్ళు రెడ్లు అక్కడ మారిషియస్ దేశంలో ఉన్నారు. సో అంతా బాగానే ఉంది మారిషియస్లోని. అసలు ఈ ప్రపంచానికే తెలీదు అతిపెద్ద వెంకటేశ్వర స్వామి గుడి విగ్రహం మారిషియస్లో ఉంది. 120 అడుగులు 108 అడుగులు ఫ్లైట్లోంచి కనబడుతుంది. ఎవరికి తెలియదు. నేను డ్రోన్ ఎగరేసి వీడియో చేస్తే తిరుపతి దేవస్థానం ఏంటి మొత్తం అందరూ షేర్ చేసుకున్నారు. అబ్బో వెంకటేశ్వర స్వామి గుడి అక్కడ ఉందట్రా ఆంధ్ర అనేసి. మన ఇండియానే కట్టారు అక్కడ. మారిషియస్ దేశంలో రాష్ట్రపతులు మొత్తం అందరూ మన భారతీయులే, అంటే పూర్వీకులు భారతీయులు. మారిషియస్ దేశం ఒక మోస్తరుగానే చూశారు. ఎందుకంటే అప్పుడు ఎగ్జామ్స్ ఫిబ్రవరి మార్చి ఎవరు చూడలేదు. వీడియోలు బాగుంటే చూడండి. మారిషియస్ హిందూ దేవాలయాలు గట్టాన. ఓకే, అది అయిపోయాక మడగాస్కర్, మార్చి సెలవులు మడగాస్కర్ పడ్డది. ఇంకా సూపర్. మొత్తం మడగాస్కర్ భయంకరమైన దేశం, ఎముకలు కూర మిగలవు, తిని పారేస్తారు అంతా. అలాంటి దేశం వెళ్ళి మొత్తం ముష్టోళ్ళ తయారైపోయి మొత్తం వీడియోలు చేశాను. మొత్తం బంగారు గనులేటి అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా సూపర్ వీడియోలు పడ్డాయి. మడగాస్కర్ చాలా బాగుంది అన్న. ఇంక ఈ ఆఫ్రికా చూస్తామన్నా అంటే మళ్ళీ ముఖ్యం ఎక్కడ ఉందని చెప్పి కిందన మడగాస్కర్ నుంచి హాంకాంగ్ వెళ్ళాను. ఏం బాబు థాయిలాండ్ నుంచి హాంకాంగ్ పక్కనే కదా వెళ్ళచ్చు కదా, మన వాళ్ళకి బోర్ కొట్టేస్తుంది, తిన్నంటే అదే తినేసి అంటే అంటారని చెప్పి ఆఫ్రికా అక్కడ జెట్లాగ్ 15 గంటలు జెట్లాగ్ అంటే బుర్రపాడైపోయి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అప్పుడు మనం ఐరన్ మ్యాన్ వేసాము, కొట్టాము, మళ్ళీ అక్కడికి వెళ్ళాం. ఇటు నుంచి ఇటు 3 లక్షల బొక్క అయినా సరే చేశాను. అలా అక్కడి నుంచి అక్కడికి వెళ్తే 30,000 అయిపోద్ది, కానీ 3 లక్షల బొక్క పెట్టుకొని వెళ్ళాను. కానీ మన కంటెంట్ వచ్చింది, అది ఇంపార్టెంట్. పీపుల్ సాటిస్ఫైడ్, హ్యాపీ. హాంకాంగ్ వెళ్ళాం. హాంకాంగ్ వీడియోలు అన్నీ కొట్టాము, మంచి హ్యాపీ. హాంకాంగ్ వెళ్ళడానికి రీజన్ ఏంటంటే అప్పుడు ఒకటి చెప్పాడు చైనా ఓపెన్ అవుతుంది అన్న. ఆ చైనా వెళ్దామని కంగారులోని వెళ్ళాను, కాకపోతే ఓపెన్ అవ్వలేదు. నేను అయితే ఆగండి, అక్కడ హాంకాంగ్ అంతా తిరిగిసాము, బాగా వీడియోలు వచ్చి హాంకాంగ్ నుంచి ఆస్ట్రేలియా వీసా వచ్చింది. ఆస్ట్రేలియా ఇంకా ఓషియానా ఖండం, 7వ ఖండం. మనం అప్పటికే 6 ఖండాలు తిరిగిస్తాము. 6 ఖండాలు 6 ప్రపంచ వింతలు తిరిగాం. 7 అవ్వడానికి టైం ఒక్కొక్కటి బాకీ ఉంది. ఆస్ట్రేలియాలో అడుగు పెట్టాము, చైనా ఓపెన్ అయిందని చెప్పాడు. అమ్మ అని చెప్పాను. పోన్లే ఎలాగో వచ్చాం కదా. ఆస్ట్రేలియా ఖండం చాలా ఎక్స్పెన్సివ్. ఆస్ట్రేలియాలో మొత్తం సిడ్నీ, మొత్తం మెల్బోర్న్ అన్నీ కొట్టాము, బాగా తిరిగాము. ఆస్ట్రేలియా ఖండాన్ని ఎంజాయ్ చేసాం. 7 ఖండాలు తిరిగిన ప్రపంచ యాత్రగా రికార్డ్ అక్కడ వచ్చింది, మనకి బాగానే ఉంది. సో ఆస్ట్రేలియాలోనే 2 సంవత్సరాలు ప్రపంచ యాత్ర ముగిసింది మనకి అప్పటికి, అక్కడ అయిపోయింది. సో ఆస్ట్రేలియా పక్కన ఉన్న ఫిజీ దేశం, చిన్న ఇండియా, సొమోవా దేశం, తువాలు దేశం, తర్వాత తోంగా దేశం, ఇవన్నీ దేశాలు చిన్న ఐలాండ్లకు వెళ్ళాము. చాలా బాగుంది, చాలా నచ్చింది, సూపర్ డూపర్ హిట్ అన్నారు. 3వ సంవత్సరం ప్రపంచ యాత్రలోకి అడుగు పెట్టాం. అప్పుడు 3వ సంవత్సరం ప్రపంచ యాత్రకు అడుగు పెట్టగానే మన పాప ఫిజీ, చిచిలి పాప పరిచయం అయింది ఫిజీలని. ఇంకా పరిచయం అయితే ఊడుకుంటాం, మనం పులిహార కలపడం, ఆ పులిహార పరిచించడం. అయితే ఏదో మా ఊరు వస్తే నేను చూపిస్తాను, నీ ఊరు వస్తే నువ్వు చూపించన్నారు. దేశాలు అయితే ఇంకా దేశాలు చూపిస్తానంటే ఇంకా చైనా మనం వీసా రాగానే ఇంకా మన పాప మనం ఇవ్వడమే చనువు, సంఖ్యకపోతాం కదా. వీసా తీసావు, కొడితే ఆస్ట్రేలియా నుంచి చైనా డబ్బో. గొడ్డొచ్చిన వేళ పిల్లొచ్చిన వేళ అంటారు. నిజంగా చిచిలి పాప వచ్చిన వేళ విశేషం ఏటో కానీ లచ్చిందేవి ఆ అమ్మ కూర డబ్బులు అంటూనే ఉంటుంది. డబ్బులు వచ్చి పడిపోయి ఎప్పుడూ లేదు 30 లక్షలు. చైనా సిరీస్ సూపర్ డూపర్ హిట్. అంటే మెలీసా పాప రావడం ఒక టర్నింగ్ పాయింట్, అంటే సిసిలీ పాప రావడం ఒక టర్నింగ్ పాయింట్. అసలు మామూలుగా ఛానల్ గ్రోత్ ఆ పాప, ఛానల్లో డబ్బులు ఈ పాప. దేవుడు వాడు ఇస్తే ఇటొకటికి పెళ్లి చేసేసుకోవాలని ఉంది. కానీ ఎవరికా పోలేండి, అది పక్కన పెట్టండి, అవన్నీ కళ్ళు కానీ ఆ పక్కన పెట్టండి. అయితే లచ్చిద్దే వచ్చింది మనకి. డబ్బులే డబ్బులు 30 లక్షలు. ఇంకేం చేయాలో అర్థం. ఆనందానికి అద్దు లేవు, సవక అని చెప్పాను. సిసిలి పాపకి అది అంతా ఎంజాయ్ అయిపోయింది. చైనా సిరీస్ సూపర్ డూపర్ అయిపోయింది. ఇంకా అభివృద్ధి అవి చూపిస్తే మన వాళ్ళు గోల్ పెట్టారు, బాబు అభివృద్ధి మాకు వద్దురా, ఇది చూపించు అది చూపించు అన్నారు. అయిపోయింది. మన చైనా సిరీస్ ముగించేసుకొని ఆ చైనా సిరీస్ డబ్బుని జాగ్రత్తగా దాచుకొని మనం కెనడా వెళ్ళినాం. ఆ కెనడా సిరీస్ డూపర్ హిట్. మీటప్ పెట్టాను, 1200 మంది వచ్చారు. అమ్మ మరి కెనడా మామూలుగా లేదు, కెనడా వాళ్ళు అంటే మామూలుగా లేదు. అదొక 30 లక్షలు. అమ్మ ఏమైందో తెలియదు, అదృష్టలక్ష్మి వరించేస్తుంది అనుకున్నాను. వచ్చింది. అంటే 3వ సంవత్సరం మహత్యం బాగుంది. ఈ ఇయర్ సూపర్ కలిసి వచ్చింది బాగానే. 2023 అదృష్టం అయితే బాగానే ఉంది, మనకి డబ్బు వచ్చింది. సో ఇంకా మన పాప, ఆ పాప వచ్చిందని చెప్పి ఈ పాప, మెలిచా పాప మెసేజ్ పెట్టింది, నేను వస్తాను తిరుగుతాను అంది. ఈ పాప అయితే అయిపోయింది కదా,
ఈ పాపం ట్రావెలర్ కాదు కదా, వచ్చాము చూసాము ఎంజాయ్ చేసాము అయిపోయింది, ఇంకా కథ దుకాణం సర్దిస్తాం అక్కడ. కాకపోతే ఈ పాప ట్రావెలర్ కాబట్టి యూట్యూబర్ కాబట్టి నేను వస్తాను అన్నాను. అయితే నడు మన ఇద్దరం తిరుగుదాం అన్నా. వాళ్ళ నాన్న కొంచెం డబ్బులు ఇచ్చాడు, మనం కొంచెం మొదలు పెట్టాం. హ్యాపీగా మింగిల్తోనే షేరింగ్లతోనే మొత్తం ఆఫ్రికా అంతా దున్నాము. అక్కడ ఒక 30-60 బాగానే ఉంది. 30 నెలకు 30 లక్షలు బాగుంది. రోజుకో 1 లక్ష చెప్పి అంటే మనం కూడా కష్టపడుతున్నాం, మేమేమో ఆరుకు దబ్బట్లేదు, మనమేమో ఇంట్లో కూర్చొని సొల్లు చెప్పట్లేదు. తిరగాల, రికార్డ్ చేయాలి, ఎడిటింగ్ చేయాలి. డ్రోన్ నచ్చితేనే కదా చూస్తారు, నచ్చకుండా ఎవరు చూడరు కదా. అదృష్టం సత్తే బ్యాంక్ బ్యాలెన్స్ ₹1,00,000 వెళ్ళిపోయింది. ఎక్కడ 60,000, ఎక్కడ ₹1,00,000 అంతే. కలిసి సమయం రావాలి. ఇదంతా పట్టడానికి 4 సంవత్సరాలు పట్టిందిలేండి, ఈజీగా ఏమి అయిపోలేదు. ఆఫ్రికా సిరీస్ మెలిసా పాపతో బాగానే జరుగుతుంది. 4 నెలలు 4 మౌళ్ళు 1,20,00,000 మొత్తం 20 లక్షలు ఖర్చులు పోయినా 1 కోటి బ్యాంక్ బ్యాలెన్స్తో నిండుగా బాగుంది. మొత్తం అంతా బాగున్న టైంలోనికి రాకాశ దేవుడు పడ్డారు. రాకాశ దేవుడు అంటే దిష్టి ఎవరో ఇట్టాడు, సెల్లంగి చేతబడి బాణమైతే చేశారు నాకు మెలిసాకని. గొడవలు అయిపోవడం అంటే అది సేమ్. ఆఫ్రికాలో మేము వెళ్తున్నాం బయటకు. జుంబాంబేలో ఒక్కొక్కరు 6 అడుగుల ఎత్తులో ఉన్నారు. 6 అడుగుల ఎత్తులు వెళ్ళి మెలిసా అనే ఒకడు ఇక్కడ కొట్టడం అలా కొట్టడం చెయ్యలు రాగడం లాగారు. లాగితే నేను ఎంత ఒకలే ఎగ్గాను, 4 అడుగులు ఉంటుంది. వాళ్ళందరూ అంతా ఇంత ఉండి రాక్షసుల్లాగా ఉన్నారు. ఇదంతా ఫైటింగ్ చేయంటది. నేనేమైనా హీరోనా ఫైటింగ్ చేయడానికి కాలుతోని? నేనేం మనిషిని, నా జబ్బిరిసేస్తారు, చెయ్యి ఇరిపేస్తారు, పోలీసులు కంప్లైంట్ చేద్దాం. మనం వాళ్ళని ఫైటింగ్ చేయాలి మగోడు. అదేంటి సినిమాలు చూసి పాడైపోయారమ్మా. మనం చేయలేమే. 8 మంది కొట్టగలమా? 8 మంది అంతంత ఉన్నారు. ఈవెన్ అక్కడ మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఉన్నా కొట్టలేరా 8 మంది? వాళ్ళందరూ ఇంతంత లావు ఉన్నారు. సినిమాలో కొట్టిగలం, సినిమాలో అని కొట్టిగలం. నిజ జీవితంలో ఇల్లే. సినిమాల్లోని ఇలాగని అంటాం, అది సినిమా. రియాలిటీలోని పప్ప కరిసియం. అక్కడ మన ప్రాక్టికల్ మనుషులు మనం రియాలిటీలో ఉంటాం కాబట్టి నాకు సినిమా అర్థమైపోయింది. అమ్మ గొడవలు వద్దమ్మా వాళ్ళతోని, మనం వెళ్ళి పోలీసులు కంప్లైంట్ చేద్దాం. ఈ అమ్మాయికి గొడవైంది. అయితే వాళ్ళ నాన్న అన్నారు, ఇంకెంత భయంకరమైన దేశాల్లో అమ్మాయిని తిప్పడం బాగోదు. అమ్మాయి ఏసియా యూరప్ తిరుగుతుంది మా ఫ్యామిలీతో, నువ్వు తిరిగేసాక నువ్వు ఎప్పుడు ఫ్రీ అవుతావు అప్పుడు ఫ్రెషెస్ అయితే అప్పుడు పాప వస్తుంది అన్నారు. అయితే ఇంక మాకు రామ్ అన్న దుకాణం సర్దిస్తాం, అయిపోయింది. నేను నా పని నేను చేసుకున్నాను. మనకి ఏది అడ్డు రాకూడదు. మనం అంతా నిష్ఠాగరిష్టలు, రాక్ స్టోన్, మనకేమీ అవ్వదు. వెళ్ళిపోయినా ఒంటరిగా ఆఫ్రికా ఏది జింబాబ్వే దేశాలు, సాహసాలు, బోస్నియా, అదేంటి బొత్స్వానా దేశాలు అన్ని తిరిగేసాము. అయిపోయింది. అన్నీ అయిపోయాక అరబ్ కంట్రీలు మన వాళ్ళు ఎప్పటి నుంచో తినేస్తున్నారు. ఒమన్లో బోల్డ్ మంది ఉన్నాం, రావచ్చు కదా, కలవచ్చు కదా అన్న. ఎలాగో దారిలోనే కదా మన థాయిలాండ్కి. అంటే ప్రతి సంవత్సరం థాయిలాండ్ వెళ్ళడం ఆనవాయితీ, మనకి వచ్చింది కదా అనేసి. సో థాయిలాండ్ వెళ్ళేలోగా ఇంకా జనవరి వచ్చేలోగా అంటే డిసెంబర్లోని వెళ్ళి కొత్త ఐఫోన్లు కొనుక్కోవడం, డిసెంబర్ ఎండ్ ఆఫ్లోని న్యూ ఇయర్ థాయిలాండ్లో జరుపుకోవడం ఆనవాయితీ. ఆటగాళ్ళ సంబరాలు అవి మీ అందరికీ తెలిసిందే. సో ఈ గ్యాప్లో ఈ నవంబర్ ఏం చేయాలని చెప్పి ఒమన్ కంట్రీ, సౌదీ అరేబియా కంట్రీ కొట్టేశాను. వీడియోలు చేసాను. నాకు చిన్న సంథింగ్ జరిగింది ఈ సంవత్సరం. అదేంటి అంటే నాకు తెలియక జింబాబ్వేలోని పుసుక్కుమని పాలిటిక్స్లోకి ఎంటర్ అయిపోయాను. నాకు తెలియకుండా నేను ఎంటర్ అయిపోయాను. నాకు తెలియదు, ఇదిగో నా ప్రమేయం లేదు, ఏమీ లేదు. ఒక్క దేశం గురించి అంటే ఇప్పుడు చైనా వెళ్ళేటప్పుడు దేశాన్ని కంపేర్ చేసాం. దేశానికి కంపేర్ చేస్తే తిట్టారు నన్ను, దేశద్రోహి అన్నారు కదా. దేశము రాష్ట్రం కంపారిజన్ చేయకూడదు. దేశం ఎక్కడ, రాష్ట్రం ఎక్కడ. కాకపోతే జనాభా, వైశాల్యం, పథకాలు నాకు ఫోన్లో ఎవరేమనరు కాదని రాష్ట్రానికి కంపేర్ చేస్తే బాగా మనం కనెక్టివిటీ అయిపోయారు. ఆ కనెక్టివిటీ అయిపోయి నాకు మొత్తం చెటుకు చేతడ బియ్యం లగేసి కొడితే లజ్జన్న మొత్తం కాలిపోయింది అంతా. ఇది అది అన్నీ కాలిపోయి ఒక వారం రోజులు పిచ్చోని అయిపోయాము. ఇంకా ఎక్కలేని నొప్పులు వచ్చి ఇంక బాబు సచ్చి గింజుకున్న రాజకీయంలోకి దూరకూడదు నాయన. చాలా కష్టం అది. మనుషులు పిచ్చోళ్ళు అయిపోతామని చెప్పి కాపరకాయ ఒక డిస్టర్బెన్స్ ఉంది. ఒక 4 రోజులు అయిపోయింది. ఒమన్ కంట్రీలు అయిపోయాక మొబైల్లోనే ఒక 5 లక్షలు పెట్టి iPhone 14, డ్రోన్ 4, ఆ తర్వాత ఇన్స్టా కొత్తది, గోప్రోలు, మళ్ళీ మైకులు అన్నీ కొత్త కొన్నాను 5 లక్షలు పెట్టి. పాత కొనాల్సిన అవసరం లేదు, పాత బాగానే పనిచేస్తాం. 1 సంవత్సరమే కదా అయింది. కాకపోతే మనకి ప్రొఫిషియన్సీ బాగుండాలి, క్లారిటీ బాగుండాలి, డిస్టర్బెన్స్ ఏమి రాకూడదు వీడియోలకి అని చెప్పి కొత్త పాత ఏం చేశారంటే అమ్మేసుకోలేదు. తోటి యూట్యూబర్లు ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో, మనం ఏ ఇబ్బందులు ఫేస్ చేస్తామో మనకు తెలుసు ఎక్విప్మెంట్ లేక. సో వాళ్ళు పడకూడదని చెప్పి నాకు తెలిసిన యూట్యూబర్లకి పంపించాను, ఇండియా నుంచి పంపించాను. వాళ్ళు వాడుకుంటున్నారు, చాలా హ్యాపీ. వాళ్ళు ఎవరో మనకు అనవసరం. సో దుబాయ్లో ఎక్విప్మెంట్స్ అన్నీ తీసుకుని ఆనవాయితీ ప్రకారం థాయిలాండ్ వెళ్ళి మన ఆటగాళ్ళ సంబరాలు 2024 నిర్వర్తించాం.
ఆటగాళ్ళు అందరూ మన డెస్టినేషన్ ఇండియా నుంచి మన తెలుగు రాష్ట్రాల నుంచి ఆటగాళ్ళు అందరూ వచ్చారు, కలిశారు, మీటప్ మాట్లాడుకున్న సరదాగా ఒక స్నేహపూర్వకమైన మీటప్. అబ్బా మొత్తం ఉంటుంది. ఆటగాళ్ళు అంటే ఎలాగుంటుందో తెలుసు కదా, బ్యాచిలర్స్ టాకింగ్ అది ఉంటాం. ఒక బ్యాచిలర్గా నాకే తెలుసు అవన్నీ టాకింగ్ చేసుకున్నాం. ఇప్పుడు ఎందుకు సార్ ఇలాంటివి ఎంకరేజ్ చేస్తారంటే, ఇప్పుడు మొన్న రేపు జరిగింది, విదేశీ అమ్మాయిని 7 మంది రేపు చేశారు. ఆ వారం జరిగినలోనే ఇంకా చిన్న పాపని 5 అబ్బాయి. ఇలాంటి రేపులన్నీ తగ్గుతాయి. థాయిలాండ్లోని ఎక్కడెక్కడ వ్యభిచార గృహాలు ఉన్నాయి, వెళ్ళి అక్కడ చూసుకోండి. ఈ రేపులు చేయకండి, దేశాన్ని పరువు తీయకండి అని చెప్పడం, ప్రాణం పోతుంది కదా అని చెప్పడం, అంతే. ఎంకరేజ్ చేయడమే తప్ప అంతే. ఎవరికైనా ఇది కూడా కడుపుకి ఇదంతా కామం కూడా అంతే. అది ఒక ఆహారం లాగా ఆలోచించుకోండి. ఎప్పటిలాగా థాయిలాండ్లో కూడా మనం ఈసారి కూడా ఎంజాయ్ ఏం చేయలేదు. వెళ్ళాము, మీటప్ అయింది. మళ్ళీ ఈ థాయిలాండ్లో సతికాక కపుంకాక ఈ మసాజ్ సెంటర్లు ఇవన్నీ తిరిగాము, వీడియోలు చేసాం. కొత్త సంవత్సరం అందరూ ఎంజాయ్ చేస్తుంటే నేను ఒక్కనే కెమెరా పెట్టుకొని తిరిగాను, తీసాను, వీడియో అప్లోడ్ చేశాను రాత్రికి రాత్రే. ఎందుకంటే కొత్త సంవత్సరం వేడుకలు ఊపు మీద ఊపు ఉండాలని చెప్పి అంతే, పడుకోకుండా నిద్ర లేకుండా మొత్తం జాగారం ఉంటూ వీడియోలు అప్లోడ్ చేశాను. అయిపోయింది. ఎప్పటిలాగే మనం కొత్త దేశం కంబోడియా వెళ్ళిపోయాం. ఎందుకంటే ప్రపంచపు 7వ వింత కింద 8వ వింత కింద కంబోడియా గుడిని అప్పుడే అనౌన్స్ చేశారు. మన వాళ్ళు అందరూ అడుగుతున్నారు కదా, చూపించడానికి వెళ్ళాను. వెళ్తే ఇక్కడ చిన్న మిస్టేక్ జరిగింది. ఇక్కడే ఒక టర్నింగ్ పాయింట్ లైఫ్కి. కంబోడియా వెళ్ళాను, హాస్టల్లో తొంగున్నాను, అంతా బాగుంది. సడన్గా వైరాగ్యంలోకి వెళ్ళిపోయాను. చూసుకుంటే 4 సంవత్సరాలు అయిపోయింది. అమ్మ సెలవు లేకుండా అయిపోయింది జీవితానికి. ఎప్పుడు లెగడం, కెమెరా పెట్టుకోవడం, వీడియోలు తీయడం, ఇదే నా బతుకు. దేహానికి ఆత్మఘోష ఒకటి ఉంటుంది కదా, ఆ ఘోషలోని పడిపోయి నెల రోజులు రెస్ట్ తీసుకున్నాను, ఏ వీడియోలు చేయకుండా. నెల రోజులు ఏటి చేయలేదు. కంబోడియా హాస్టల్లోనే కూర్చున్నాను, నచ్చినవి తిన్నాను, సినిమాలన్నీ చూశాను. ఈ 4 సంవత్సరాలు బాకీ ఉన్న ఈ సినిమాలు, పుష్ప ఇవన్నీ సినిమాలు, పాత సినిమాలన్నీ కేలికి వీర నరసింహారెడ్డి, జయసింహారెడ్డి, అన్ని రెడ్లు మొత్తం అన్నీ చూసి ఎంజాయ్ చేసి, ఇంకా మీకు చేస్తే పని లేకపోతే శని, మీ అందరికీ తెలుసు. బండి పరిగెడుతుంది, సడన్గా ఆపేసాం అనుకోండి, మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనుకున్నారు. రేటి అవ్వదు, ఇంజిన్ స్టార్ట్ అవ్వలేదు మనది. నెల రోజులు ఇంకా ఫ్యాట్ ఎక్కువైపోయింది, ఇంకా మామూలుగా లేదు. ఇంకా అప్పుడు హాస్టల్లోకి లేతే పాప వచ్చింది, కంబోడియాలో లేతే పాప. ఆ లేతే పాప మనం ఊపిచ్చింది, పులిహార కలిపాము. మళ్ళీ పాపను చూసుకొని ఊపి వచ్చింది. పాపతో అన్నీ తిరిగిసాం, బాగుంది. మచ్చికలు చేసుకొని తిరిగిసాం, బాగానే ఉంది. అయిపోయింది. కంబోడియా దుకాణం సర్దిసాం. కంబోడియా నుంచి తైవాన్ వెళ్ళాం. తైవాన్ వెళ్ళినా కదా బండికి అలవట్లేదా, అచ్చా స్లోగా జిడ్డు నాంజ్యం అంటే మరి నెల రోజులు తినేసి తొంగుంటే ఏమవుతుంది? బండి జబ్బలన్నీ 4 సంవత్సరాల నుంచి తిరిగిన ఎముకలు గట్టాన ఉండిపోయి అలాగా స్వచ్ఛపడిపోయినట్లు, పెరాలసిస్ వచ్చిన వాళ్ళు, పక్షవాతం అలాగా. చెరగబుద్ధి వేసేది కాదు, చేయబుద్ధి వేసేది కాదు, మాట్లాడబుద్ధి, ఎప్పుడు పడుకో సినిమా చూసుకో తినుకో, అదే అలవాటు అయిపోతుంది. ఇంకెలా కాదు. వీళ్ళు చూస్తే మేము చచ్చిపోతాం, మేము అన్నం వీడియోలు పెట్టకపోతే మేము అన్నం తినం, వీళ్ళు గోలే వీళ్ళది సబ్స్క్రైబర్లు. ఇప్పుడు బాబా ఆగండ్రా బాబు అంటే అప్పుడు ఆలోచించాను, పరుగులెడుతూ పాలు తాగే కన్నా నించో నీళ్ళు తాగుదాం కొన్ని రోజులు సెటరైట్ అయినంత వరకు అని చెప్పి, ఇదిగో వారానికి ఒక వీడియో పెడతానని చెప్పాను. వారానికి ఒక వీడియో స్టార్ట్ చేశాను. తైవాన్ వీడియోల నుంచి ఆ తైవాన్ తర్వాత పొలావ్ దేశం తర్వాత పాపాని గురించి చాలా దేశాలు వెళ్ళాను. మీకు అప్కమింగ్ సిరీస్లో వస్తాయి. తిరిగిసాను ఈ గ్యాప్లో 4 దేశాలు తిరిగాను. వీడియోలు వస్తాయి, చూద్దరు మీరు. అంటే ఉన్నాయి, స్టాక్ ఉన్నాయి, చెప్తున్నాను. సో ఇది ప్రపంచ యాత్ర. మనకి ఇప్పుడు బ్రెజిల్ దేశంలో ఉన్నాను. బ్రెజిల్ దేశంలో ఎందుకు ఉంచానా అనేది వీడియోలో వస్తుంది, మీరు చూద్దరు. ఇప్పుడు మనం బ్రెజిల్ దేశం సావ్ పౌలోలో ఉన్నాం. ఇటు అత్తోడింటికి వచ్చావా అంటే అవన్నీ మీరు వీడియోలో చూద్దరు, మీకు అర్థమవుతుంది. చూస్తున్నారు కదా, మార్చి 15, 2021 మనం మొదలుపెట్టాం. మార్చి 15, 2024 బ్రెజిల్ దేశంలోని 3 సంవత్సరాల ప్రపంచ యాత్ర ముగించుకొని మనం 4వ సంవత్సరం ప్రపంచ యాత్రలోకి అడుగు పెడుతున్నాం. ఇంకా పెళ్ళి, ఇల్లు, తర్వాత ఇండియా రావడం ఏంటి ఎలా అనుకుంటున్నారా? సో మీ అందరూ చూశారు, ₹1 కోటి బ్యాంక్ బ్యాలెన్స్తోనే ఉన్నాను. ఇప్పుడు నాకు పెళ్ళిడు వచ్చింది, నేనే పెళ్ళి చేసుకోవడానికి లేదు. కానీ నేను చేసుకోకపోయినా నా తమ్ముడు ఉన్నాడుగా, వాడు చెయ్యాలి కదా పెళ్ళి, అంతే కదా. పాపం చుట్టుకుంటుంది. ఆడికి నాకు 5 సంవత్సరాల డిఫరెన్స్. పెళ్ళిడికి వచ్చాడు, చెయ్యాలి. అందరూ చుట్టాలందరూ నన్ను అక్షంతలు వేస్తున్నారు. ఎందుకంటే ఈ గ్యాప్ 3 నెలల్లోనే నేను చుట్టాలందరితో మాట్లాడడం మొదలుపెట్టాను. 4 సంవత్సరాల నుంచి ఎవరితో మాట్లాడడం కాదు, ఎవరితో పిచ్చి పెత్తరేసి ఎప్పుడైనా బిజీ అనేవాడిని. కానీ ఈ 3 నెలలు దొరికిసాక అందరూ ఇంకా అక్షంతలు వేయడం, పెళ్ళి, తమ్ముడు పెళ్ళి అదేదో మాట్లాడారు. సో ఇల్లుకైతే పెళ్ళి చేయాలి. నేను ఆల్రెడీ అమెరికాలో కష్టపడి 6 సంవత్సరాలు పనిచేసి చిన్న ఇల్లు కొన్నాను. 49 గజాలు.
24 లక్షలు పెట్టి, అది సెకండ్ హ్యాండ్ ఇల్లు, కొత్త ఇల్లు ఏం కాదు, నేను కొన్నది సెకండ్ హ్యాండ్ డబల్ ఫ్లోర్ సెకండ్ హ్యాండ్ ఇల్లే కొన్నాను 24 లక్షలు పెట్టి అప్పుల్లోని. అది 5గురు వస్తే 3 కూర్చోవాలి, 2 నించోవాలి. మరి పెళ్ళి అంటే ఒక మినిమం 100 మంది అని వస్తారు. ఎలాగమ్మా మా అమ్మ అన్నది, ఇంట్లో పెళ్లి చేయడం కష్టం, కొత్తది కొనాలరా అంటే డబ్బులు నేను ఇవ్వను, నేను ఎవరెస్ట్ శిఖరం కోసం దాచుకున్నాను అన్నాను. ఎవరెస్ట్ ఆ తర్వాత ఇప్పుడు ముందు పెళ్లి చేయాలి, ఇల్లు కట్టాలంటే అన్నంత మా ఈజీ అనుకున్నావా? ఇల్లు కట్టాలి, పెళ్లి చేయాలంటే డబ్బు ఉంటే ఎంతసేపు, మంచి స్థలం చూసాం తక్కువలోని, ఇల్లు దానికి సగం బిస్కెట్ 50-50 అయిపోయాయి. 50 బిస్కెట్, ఒక బిస్కెట్ ప్యాకెట్ ఎగిరిపోయింది, 50 ఉంది. ఆ 50 రెక్కలు రాకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలని దేవుని ప్రార్థిస్తాను. లాగేసుకున్నారు వాళ్ళు. లోన్ పెట్టాంలేండి, లోన్ కూడా పెట్టాం, అయ్యో లోన్ పెట్టాం, నా పేరు మీద లోన్ పెట్టాం. నేను పుసుకుమని ట్యాక్స్ కట్టాను, నేను అడ్వాన్స్ ట్యాక్స్ కట్టాను. ట్యాక్స్ కూడా క్లోజ్ అయిపోతుంది. సో నెక్స్ట్ ట్యాక్స్ సెషన్లోని నేను ఈ లోన్ది చూపించుకోవాలి. మరి ఇచ్చాను కదండి అని, నేనే దేశభక్తి కొబ్బరికాయ కవక్కరెట్ట అని రూపాయి కట్టక్కర్లేదు ఇండియన్ గవర్నమెంట్కి, అయినా నేను కట్టాను ట్యాక్స్, అడ్వాన్స్ ట్యాక్స్. అప్పుడు వచ్చే కదా చైనా సైజెస్ ₹1 కోటి వచ్చాయి కదా, పోనీలే భారతదేశానికి ఉంటుంది కదా కట్టాం. సో ఇది పరిస్థితి. ఇల్లు ఇంకో వారం 2 వారాల్లోనూ మొదలవుతుంది. కొబ్బరికాయ కొట్టడం, శంకుస్థాపన అవి చెబుతాయి. ఇల్లు అంత ఈజీ కదా ఇల్లు కట్టడం అంటే. కట్టాలి, కట్టేశాక తమ్ముడు సంబంధం చూడాలి, సంబంధం చూసాక పెళ్లి చేయాలి. ఎంత టైం పడుతుంది అనుకోండి, అంత ఈజీ కాదు. మనం ఉంటాయి కదా తతంగాలు. మరి పెళ్ళి అయితే మనం ఉండాలి కదమ్మా, అయితే అప్పుడు ఇండియా రావడం జరుగుతుంది. ఈ గ్యాప్లో మనం మొత్తం దొరికిన అన్ని దేశాలన్నీ నొల్లేద్దాం, తిల్లేద్దాం, అన్నీ అయిపోయింది. ప్రపంచం అంతా అయిపోయింది. 7 ఖండాలు 7 వింతలు, అన్ని వింతలు, అన్ని కొండలు అన్నీ అయిపోయి ఇంకేట్లేదు. ఉన్నదంతా ఉన్నది, ఎగ్జోటిక్ అంతా అయిపోయింది. ఇంపార్టెంట్ సహారా అడవులు, అమెజాన్ అడవులు, సహారా మొత్తం, సహారా ఎడార్లు ఇవన్నీ చూపించాం. ఇంకా ఉన్నవి ఏవైతే ఉన్నాయో ఆర్కిటిక్ కొన్ని ఉన్నాయి, కొన్ని ప్రశాంతం కొడదాం, తొందర ఏం లేదు. అన్నీ అంటే నెమ్మదిగా కొడదాం, ఎంజాయ్ చేస్తూ కొడదాం. రానున్న రోజులన్నీ మంచి రోజులు, బాగా కొడదాం. ఆ ప్రపంచాన్ని అందంగా చూపిద్దాం. నాయన ప్రపంచ యాత్ర కూడా అంతా బాగుంది, నువ్వు చెప్పిందంతా విన్నాము, కొట్టాము, మా పరిస్థితి ఏంటి అంటే మాకేటి? ఇప్పుడు వీడియోలు రోజు పెడతావా పెట్టవా అని అందరికీ సందేహం వచ్చే ఉంటుంది. ఎస్, ఇప్పుడు ఒక విషయం నేను చెప్తాను, మీరు జాగ్రత్తగా మనసు పెట్టి వినాలి. నాకు కొందరు యూట్యూబర్లు ఫోన్ చేసి, అనయా నువ్వు ఎప్పుడు వీడియో పెట్టవో చెప్పు అన్నా, అప్పుడు మేము అప్లోడ్ చేసుకున్నాం. ఏరా అంటే, అనయా నువ్వు వీడియో పెడుతున్నావు 1 మిలియన్ 2 మిలియన్ నీ వీడియో వెళ్ళిపోతుంది, మళ్ళీ తర్వాత రోజు వీడియో పెట్టేస్తున్నావు 2 మిలియన్ 3 మిలియన్ వెళ్ళిపోతుంది. మేము ఉన్నాం, మా వీడియోలు ఎవరో చూడట్లేదన్నా, యూట్యూబ్ సజెషన్ కూడా చేయట్లేదు మావి అట్లీస్ట్, మరి ఎలా అవుతుంది? నువ్వు ఏ రోజు పెట్టవో చెప్తే ఆ రోజు అప్లోడ్ చేసుకుంటామని ఇండైరెక్ట్గా అడుగుతున్నారు. అంటే ఇండైరెక్ట్గా వీళ్ళు అనే చచ్చిపోని అంటున్నారు, చచ్చిపో అంటే బాగోదని చెప్పి ఈ విధంగా అడుగుతున్నారు. చూశాను. ఇప్పుడు మనం కూడా పెద్ద ఛానల్ అయిపోయాం. సో మనం సపోర్ట్ చేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి సపోర్ట్ చేసే కన్నా వాళ్ళంతా వాళ్ళు ఎదగాలంటే కొంచెం గ్యాప్ ఇవ్వాలి. సో నేను ఈ 10 నెలలు, రాబోయే 10 నెలలు 2024 నేను ఏం చేద్దాం అనుకున్నానంటే, 10 నెలలు నేను స్లో డౌన్ అవుతాను. స్లో డౌన్ అవ్వడం అంటే ఏది వీడియోలో స్లో డౌన్ కాదు, యూట్యూబ్ పరంగా స్లో డౌన్ అవుతాను. ప్రపంచ యాత్రికుడు చిన్న ఛానల్ 10 లక్షల సబ్స్క్రైబర్లు ఉన్నారు చూడండి, 1 మిలియన్ దాటిపోయింది ప్రపంచ యాత్రికుడు ఛానల్. అందులో రోజు వీడియో ఉంటుంది, చిన్న వీడియో 60 సెకండ్ల వీడియో ఉంటుంది. అండ్ ఫేస్బుక్ ఛానల్లోని కూడా వీడియోలు అవుతున్నాయి చూడండి, అది కొంచెం పాతవి కాకపోతే బాగుంటాయి, బాగా ఎడిటింగ్ అవి ఉంటాయి. ఫేస్బుక్ ఛానల్ పేరు నాన్ వేసినాయి, కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాం చూడండి. అంటే మీరు కంగారు పడిపోకనమ్మో ఇవి రావట్లేదని. ఇంకా నాన్ విషయానికి వస్తే, నాన్ వేషనాలోని వారానికి 2 వీడియోలు. ఇప్పుడు వారానికి 2 వీడియోలు అంటే 3 రోజులు వీడియోలు. ఎందుకంటే 20 లక్షల సబ్స్క్రైబర్లు అయిపోయారు, 2 మిలియన్ అయిపోయింది. వారానికి 2 వీడియోలు పెడతాను, నెలకి 8 వీడియోలు పెట్టుకుంటూ వెళ్తాను. ప్రపంచాన్ని అందంగా చూపిస్తాను. కొంత టైం తీసుకుని ఒక రాజమౌళి గారు, ఆ తర్వాత టాలీవుడ్ రేంజ్లో ఎఫెక్షన్లు ఇచ్చి, మనకు డబ్బు ఉంది, సమయం ఉంది, ప్రపంచాన్ని అందంగా చూపించడానికి ఏం పోయే కాలం చెప్పండి? అంతే కదా, అన్నీ ఉన్నప్పుడు అన్నీ చూపించాలి. మేము ఒప్పుకోము, మేము అన్నం తినము, మేము స్కూల్కి వెళ్ళమని ఆ సవిత్తెల ప్రేమ తీటినీళ్ళు ఆడకండి. మళ్ళీ చెప్తున్నాను, కప్పెట్టేసిన వీడియోలు ఉన్నాయి. కొలంబియా వీడియోలు చూసారా? చూడలేదు. అవి ఎవరు చూపిస్తారు? చూడాలి కదా. పెరూలో అమెజాన్ సిరీస్ ఎంత బాగుంటుంది, బ్రెజిల్ కన్నా పెరూ సిరీస్ బాగుంటుంది. ఎవరైనా చూసారా? చూడలేదు. ఎవరు చూపిస్తారు? ఎవరు చూపించారు? అంతటికి ఇప్పటికి వచ్చి భారతదేశం నుంచి ఏ యూట్యూబర్ వెళ్ళలేదు. నేను వెళ్ళాను, చూపించాను. ఎవరు చూపిస్తారు? ఎప్పుడు చూస్తారు? అవన్నీ చూడాలా? ప్లేలిస్ట్లోని కొలంబియా ఎన్ని దేశాలు పడి ఉన్నాయి, ఆ ఎన్ని దేశాలు ఎప్పుడు చూస్తారు మీరు? ఒక్కొక్క సిరీస్ ఒక్కొక్క రోజు చూడండి. మీకు ఫ్రెషే కావాలంటే అయితే ఆ వీడియోలు మళ్ళీ రీఅప్లోడ్ చేయాలా? చూడండి, ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి, అన్నీ ఉంటాయి. వారానికి నెలకు ఒకసారి లైవ్లోకి వద్దాం, మాట్లాడుకుందాం కలిసి. మనం వాళ్ళ బాధ కూడా అర్థం చేసుకోవాలి. వాళ్ళకి సింపుల్గా అడుగుతున్నారు, అన్న
10 మంది యూట్యూబర్లు ఉన్నారండి పరిచయం వాళ్ళందరితో నేను మాట్లాడాను. నా చేతనైనంత కొంతమందికి సహాయం చేశాను, కొంతమందికి డబ్బు ఇచ్చాను, కొంతమందికి ఎక్విప్మెంట్స్ ఇచ్చాను, కొందరికి మాట సహాయం చేశాను. నేనేమంటున్నానంటే వాళ్ళకి ఉండాలి కదా, పుష్ ఉండాలి కదా. వెళ్దాం ఈ 10 నెలలు ఏముంది, మళ్ళీ 2025లోనే మళ్ళీ కెమెరా పెట్టుకొని అల్లల్లో రోజు వీడియో, మనకు రోజు వీడియో చేయడం వెనతో పెట్టాను. రోజుకి 3 వీడియోలు చేశాను ఆల్ ఇండియా ట్రిప్లోని. మనకి తెలిసి ఎలాగ చేయడం మనం కిందకి వెళ్ళిపోయినా ఆ కింద నుంచి వచ్చాం మనం. ఆ ఎంత కిందకి వెళ్ళినా కింద నుంచి మళ్ళీ పైకి రావడం తెలిసినోడికి రాదు. నూతిలో పడినోడి నుంచి నూతిలో బయటకు రావడం తెలీదా? ఎక్కడికి వెళ్ళిపోయినా ఏమైపోయినా మళ్ళీ బయటకు వచ్చేయగలం, ఆ కెపాసిటీ ఉంది. పిల్ల జల్ల లేదు ఒంటికే సొంటుకోము కానీ మనకైతే అవుతుంది. కానీ ఒక 10 మంది యూట్యూబర్లు ఉన్నారు, మీరు నమ్మరు. ఒక్కొక్కడు హైలైట్. అమ్మ ఏమి కటౌట్లు, మంచి హెల్దీ, మంచి టేకింగు, ఎడిటింగు పిచ్చెక్కించేస్తారు. కానీ ఇక్కడ వాళ్ళని అన్నాను, ఎరా మేము ఏమైనా ప్రమోట్ చేయాలా, షౌట్అవుట్లు ఇవ్వాలంటే లేదన్నా, నువ్వు ఎలాగొచ్చా మేము అలాగే వస్తాం, మాకు టాలెంట్ ఉంది, మేము వస్తాం బయటికి. అమ్మ నువ్వు 4 సంవత్సరాలు కష్టపడ్డావు, మేము 5 సంవత్సరాలు కష్టపడతామన్నా, మేము ఏం చేయక్కర్లేదన్నా అన్న. అది చాలా నిజంగా నాకు చాలా 10 మంది, ఒక 2 అమ్మాయిలు తిరుగుతున్నారు ప్రపంచ యాత్రల మీద బ్యాగులు వేసుకొని. కొన్ని మంది అయితే 4 యూట్యూబర్లు సైకిల్ మీద తిరుగుతున్నారు. సైకిల్ మీద ఏమి కాకుండా ప్రపంచ దేశాలు సైకిల్ మీద. మరి ఇంకేమి అంతగా తిరుగుతున్నప్పుడు చూద్దాం, కష్టపడి అండి. ఇంకా వాళ్ళ చేతులు దాటిపోయినప్పుడు మనం రంగంలో దిగుదాం, సహాయం చేద్దాం. మనకు తెలుసు కదా ఎలా చేయాలి. నేను ఎలా కష్టపడ్డానో అవతల యూట్యూబర్ కూడా అదే కష్టపడాలనే నా సిద్ధాంతం. అంతే కదా, నేను ఇన్ని కష్టాలు పడి మీకు ఇప్పుడు నేను మాట్లాడిన ప్రతి అక్షరం ఇప్పటి వరకు పొల్లుపోకుండా వీడియో రూపంలో యూట్యూబ్లో ఉన్నది కదా, ప్రూఫ్ ఉంది కదా. నేనే అబద్ధం ఆడట్లేదు కదా. అది వాళ్ళు చూసి ఒకరు సక్సెస్ ఎలాగయ్యారో చూసి నేర్చుకోండి, సేమ్ అలాగే అవ్వండి. పునాది ఒకేసారి పైకి వెళ్ళిపోయిన ఛానల్లో చూశారు, రాత్రి ఆకాశంలోకి వెళ్ళిపోయి మిలియన్లో సబ్స్క్రైబర్లు వచ్చిన ఛానల్లో చూశారు. అవన్నీ అధమ పాతాళలోకంకి పోయింది. నేను ఇటుక 4 సంవత్సరాలకు వచ్చిన సక్సెస్ ఇది. అది ఒకేసారి పడదు అంత బేగ ఇటుక పేర్చుకొని వచ్చానప్ప. ప్రతిరోజు రక్తం లైఫ్ రిస్క్, ఎన్నో ఆటుపోట్లు తట్టుకొని గంజాయి వనంలోని తులసి మొక్కలా బతికాను ప్రమోషన్లు చేయకుండా. ప్రమోషన్లు చేస్తుంటే 10 కోట్ల రూపాయలు అక్షరాల హైయెస్ట్ వచ్చింది 50 లక్షలు. బెట్టింగ్ యాప్లకి నాకు ఇచ్చినవి 50 లక్షలు. హైయెస్ట్ వచ్చిన 30 లక్షలు రియల్ ఎస్టేట్ కంపెనీలు. అవన్నీ నేను ఎందుకు వదులుకున్నానంటే ప్రజలు మోసం చేయకూడదు, నమ్మిన సబ్స్క్రైబర్లతో వ్యాపారం చేయకూడదు. వాళ్ళ కోసం మనల్ని ఎంత వారం చేశారు. మనం వాళ్ళకి ఏదైనా ఫ్రీ ఏదైనా చేయాలి కానీ నష్టపరచకూడదని నేను ఏ ప్రమోషన్లు చేయలేదు ఇప్పటికొచ్చి. మరి ఇండియా ఎప్పుడు వస్తున్నానంటే నాకు ఇండియా రావాలని ఉంది, మా అమ్మని చూడాలని ఉంది, అంతా బాగానే ఉంది. కాకపోతే చేస్తే పని లేకపోతే సని. ఇప్పుడు సడన్గా ఈ పనిని ఆపేసి ఇండియా వచ్చామంటే, ఇండియా వచ్చి నేనేం చేయాలి చెప్పండి? మా అమ్మని చూస్తాను ఓకే, మా అమ్మని దుబాయ్ని పిలిపించుకొని చూసుకోవచ్చు. కానీ ఇండియా వచ్చి మా అమ్మని చూస్తాను ఓకే. తర్వాత పరిస్థితి ఏంటి? ఆవకాయ, పప్పు అన్నం, బిర్యానీ, ఈ టీవీ ఛానల్ మెయిన్ చూశారు కదా. కూరలు అమ్ముకున్న ఆంటీ పరిస్థితి ఏంటయిందో. సీఎంలు రోడ్ల మీద నేనేమనుకున్నాను, నవ్వకండి. ఆ ఆంటీ చీర కొట్టుకొని వెళ్తుంటే దగ్గర ఒక 500 మంది జనం, 50 కెమెరాలు ఉంటే నేను ఐపీఎస్ ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్ అనుకున్నాను. మా ఫ్రెండ్ చెప్తే ఎవర్రా అంటే, అరే కూరలు అమ్ముకున్న ఆంటీరా, 2 లెవర్లు ఎక్స్ట్రా అన్నారా అంటే, ఆ ఆంటీని ఇలా చేస్తే 2 లెవర్లు అన్నందుకు ఇలా చేశారు. మరి అంత మా మీడియా అలా ఉందిరా పవర్ అన్న రోడ్ అమ్మో. వాళ్ళు అలాగా నేను వస్తే నా పరిస్థితి అది. నాకు తెలియకుండా నన్ను పిచ్చోని చేసేస్తారు, నాకు తెలియకుండా ఎర్రోని చేసేస్తారు. సో ఇది నాకేం ఉపయోగం ఉండదు. దగ్గర ఒక 500 నుంచి 600 ఇంటర్వ్యూలు ఇచ్చుకోవాలి, మీటప్లకు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి. నేను ఇండియా వస్తే నేను తప్ప అందరికీ ఉపయోగపడతాను. ఎవడెవడో వీడియోలు చేసేసుకుంటారు. తిన్నానొకడు, దగ్గానొకడు, పిత్తానొకడు, వెళ్ళానొకడు, క్యాప్ తీసానొకడు, కళ్ళజోడు పెట్టానొకడు. అమ్మో అవన్నీ సినిమాలు చూస్తే నాకు అర్థమైపోయింది. ఇప్పుడప్పుడే కాదు, మంచి హైప్లో ఉండేటప్పుడే ఛానల్ని ఆపేసినోడిని. మంచి హైప్లో ఉండేటప్పుడే ఇంకా నేను చేయనని ఆపాను మొన్న. అలాగే మంచి హైప్లో ఉండేటప్పుడు మొత్తం నేను వీడియోలు అన్నీ ఆపేసి ఒక 2-3 నెలలు ఇండియా ఎలా వస్తానో చూడండి, ఒక 4 నెలలు ఆపేసి వీడియోలు ఏం పెట్టకుండా కనుమరుగెరిపోయి అప్పుడు వస్తాను. అప్పుడు వస్తేనే ప్రశాంతంగా ఇండియాని చూడగలం. లేదంటే నా ఊపులో చూసి మొత్తం చెడ్డి మొక్కలు లాక్కొని వెళ్ళిపోతారు మనోళ్ళు. మామూలుగా ఉండదు మనతో. ఏదైతే నవనేని 3 సంవత్సరాల ప్రపంచ యాత్ర, తెలుగు చరిత్రలో సువర్ణ అక్షరాలతో ప్రపంచ యాత్రికుని బుక్ రాబోతుంది. చరిత్ర ఉండిపోతుంది తరతరాలకి. ఉన్నోడు ఎవడో బతికినోడు ఎవడో, కానీ చరిత్రలో అయితే ఉంటుంది కదా 3 సంవత్సరాల ప్రపంచ యాత్ర, ఇన్ని దేశాలు, ఇన్ని ఖండాలని ఒక గొప్పగా ఫీల్ అవుతున్నాను. అదంతా జరిగిందంటే దాని వెనకాతల మీ కారణం, సబ్స్క్రైబర్లను మీ కారణం, మీ లైకులు, మీ కమెంట్లు నన్ను చాలా పుష్ చేశాయి. ఎన్నోసార్లు మానసిక వేదనకు గురైనప్పుడు మీరు ఇచ్చే బూస్ట్ కమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి నాకు చాలా నిజంగా
చాలా హెల్ప్ చేశాయి. అదే నువ్వు తప్పు చేయవురా, నువ్వు రైట్, అన్న తప్పు అన్న రైటే, నువ్వు ఏదైనా అన్నావంటే ఒప్పుకుంటావు, తప్పు చేస్తే చెప్తే ఒప్పుకుంటావు. నేను నాకు నిజంగా సపోర్టు బూస్ట్ ఇచ్చి హార్లిక్స్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేసిన సబ్స్క్రైబర్లు అందరికీ పేరు పేరున ఆ 20 లక్షల మందికి రుణపడి ఉంటాను. సో ఇది ఈ ప్రపంచ యాత్రికుని 3 సంవత్సరాల కథ. 4వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. 4వ సంవత్సరం ఏ దేశాలు వెళ్తామో, ఎక్కడికి వెళ్తాం, ఎవరి పరిచయాలు అవుతాయో చూద్దాం. ఏం జరుగుతుందో మనకే తెలీదు. వాచ్ చేస్తూ ఉండండి. మళ్ళీ చెప్తున్నా, వారానికి 2 వీడియోలు ఉంటాయి. ప్రపంచ యాత్రికుడు ఛానల్లో రోజు వీడియోలు ఉంటాయి. ప్రపంచ యాత్రికుడు ఛానల్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఫేస్బుక్లో నా అన్వేషణ ఛానల్లో రోజు వీడియోలు ఉంటాయి, షార్ట్ వీడియోలు ఉంటాయి. తర్వాత ఇన్స్టాగ్రామ్లోని మన ఆటగాళ్ళ వీడియోలు, సభ్య సమాజాన్ని ఉద్ధరించడానికి పెట్టే వీడియోలు అన్నీ ఉంటాయి. ఎనీవే, మీరు నేను ఎక్కడికి మాయమైపోను, ఎక్కడికి వెళ్ళిపోను, మీలోనే ఉంటాను. నాకు చేతనైనంత విషయాలని, ఇన్ఫర్మేషన్ని సమాజానికి నేను ఇచ్చుకుంటూ పోతాను. ఇన్ఫర్మేషన్ వీడియోలు కూడా చేస్తూ ఉంటాను, వీసా ఇన్ఫర్మేషన్లు గట్టా. ఇంకా జనంతో మింగిల్ అవుదాం, ఎక్కువ లైవ్లు పెడదాం, కనెక్ట్ అవుదాం, మాట్లాడదాం. అన్ని మెమరీస్ని నేను ఎవరు వేసుకుందాం, లైవ్లు పెడుతూ ఉంటాను. అవునంటే చెప్పడం వచ్చిన జాయిన్ బటన్లో ఎవరైనా జాయిన్ అవ్వకపోతే నా అన్వేషణ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ బటన్ అని ఉందా, నొక్కి జాయిన్ అవ్వండి. రేపు లైవ్ ఉంటుంది, ఆ లైవ్లో జాయిన్ బటన్లో అయిన వాళ్ళు అందరితో లైవ్లో మాట్లాడతాను. తర్వాత మెయిన్ లైవ్లోకి వెళ్దాం. మెయిన్ లైవ్లోకి డైరెక్ట్గా వెళ్తే కనెక్ట్ అవ్వట్లేదు, ల్యాప్టాప్ కొట్టించుకుంటుంది. అందుకే జాయిన్ బటన్లో ఆప్షన్ ఇచ్చాను. నా ట్రావెలింగ్కి సపోర్ట్ చేసినట్లు ఉంటుంది. లాస్ట్ 3 నెలలు ఆదాయం ఇల్లే. మీరు జాయిన్ బటన్లో జాయిన్ అయ్యి నన్ను సపోర్ట్ చేస్తే లైవ్లో పార్టిసిపేషన్ చేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఇట్లు మీ ప్రపంచ యాత్రికుడు బ్రెజిల్ దేశం నుంచి. జై హింద్.